గుడ్ మార్నింగ్. మండే మార్నింగ్, మండుతున్న మార్నింగ్. ఇది నేను అవిన్ గారిని. పాపం ఇక్కడ వీళ్ళిద్దరు కూర్చున్నారు. షాక్ ఏమనాలో అర్థం కాక షేకే చూస్తున్నారు అనమాట. ఎవడు కొడితే దిమ్మ తిరుద్దు ఆడే పండుగడు అని ఎవరో అన్నారు. ఎవరు గట్టిగా ఆడితే ఇక్కడ దిమ్మ తిరుగుద్దు ఆడే అవిన్ గాడు అనమాట. షాక్ అవ్వకండి. షాక్ అవ్వలేదు అంటే లైక్ పర్సనాలిటీ చూసి ఇంత గట్టిగా అరుస్తాను అనుకోలేదు. సడన్ గా ఒకేసారి మనకి ఈ రేంజ్ లో ఉందని మీరు అసలు ఎక్స్పెక్ట్ అసలు అప్పుడే ఏముంది, ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. ఇప్పుడే స్టార్టింగ్ ఎలా ఉంటుంది అర్థం చేసుకోండి. ఓకేనా? లెట్ మీ ఇంట్రడ్యూస్ తరంగలు అని చెప్పేసి జెమినీ టీవీలో వస్తున్నటువంటి 6 o'clock సీరియల్. 6 గంటలు తరంగాలు సీరియల్ లో నటించేటువంటి ఇద్దరు హీరోయిన్స్ మనతో పాటు. ఇద్దరు గారు ఒకటే హీరో, ఒక హీరో ఒక హీరోయిన్ అండి. అందుకే ఇద్దరు మీరు ఇద్దరు హీరో. మరి ఇద్దరిని కలిపి చెప్తే బాగా అమ్మాయి కదా ఇక్కడ. సో ఒక అమ్మాయి ఒక అబ్బాయి. బాగుంది అమ్మాయి, ఇలా బాగుంది, కంఫర్ట్ గా ఉంది జనాలు కూడా. సో వారిద్దరు మనతో పట్టినారనమాట. తరంగలు ఇద్దరు కొంచెం డిఫరెంట్ గా చెప్పాలి. హీరోయిన్ పేరు వచ్చేసి కీర్తి. తరంగాలతో పాటు అభిషేకం అని ఈటీవీ సీరియల్లో కూడా చేస్తున్నారు. అండ్ హీరో వచ్చేసి చాలా సినిమాలో కనిపించారండి. పోతే పోని, మనోరమ, మీ శ్రేయభిలాషి, స్పెషల్ గా రాజేంద్ర ప్రసాద్ గారు. అండ్ ఇంకో కొత్త సినిమా ఏదో చేశారండి, Warojni.com అనే సినిమా చేశాను. సో అది. సో హీఈస్ మిస్టర్ ధనుష్. ఎందుకు ధనుష్ ధనుష్ ధనుష్? నన్ను కూడా చాలా మంది ధనుష్ అంటారు. మిమ్మల్ని కూడా ధనుష్ లా కనిపిస్తా ఉంటారు. ఓకే, అది కొన్ని ఉన్నాయా? ఫీచర్స్ ఉన్నాయి, డెఫినెట్ గా ఉన్నాయి. మా అన్నయ్యలా కనిపిస్తాడు. హిస్ మల్టీ టాస్క్ టాలెంటెడ్. మరి ఇంకా చూడాలి మీ టాలెంట్. మరి మీరు కూడా మంచి పాట పాడితే ఆయనలాగా బాగా చేసి బాగా డాన్స్ చేసి పాడతాలంటే ఇంటికి వెళ్ళిపోయి మండే రోజు మండుతున్న మార్నింగ్ అయిపోద్ది అలాగే. ఆల్రెడీ మండే మార్నింగ్ ఇది. సో లెట్ మీ వెల్కమ్. సో హాయ్ ధనుష్ గారు అండ్ హాయ్ కీర్తి గారు. వెల్కమ్ టు టోరీ అండ్ టాలీవుడ్ టాకీస్. గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకరి తర్వాత ఒకరా ప్రిపేర్ అయ్యొచ్చారా? అలా ఏం లేదు, ఇద్దరిని ఒకేసారి అడిగారుగా. ఓకే ఓకే. ఎందుకు, ఎలా ఉన్నారు ఇద్దరు ఒకటిసారి చెప్పాలి. చాలా బాగున్నా. చాలా బాగున్నా. ఒకటిసారి చెప్పమన్నాం అండి, ఒకరి తర్వాత ఒకరు చెప్పమన్నది అంటే వినే వాళ్ళకి కూడా క్లారిటీ ఇంపార్టెంట్ కదా. ఓ అలా అంటారు. ఇద్దరు ఒకేసారి చెప్తే వాళ్ళకి అర్థం కాదు అని. అని మేము ఎంత బాగున్నాం అనేసి ఇద్దరు ఒకేసారి బాగున్నాం అన్నారు. అలా ఓ రేంజ్ అనమాట. ఇప్పుడు స్టార్ట్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. అదే లెక్కంటే. సో సండే తరంగాలు షూటింగ్ నడుస్తుంది, మీకు తరంగాలు సీరియల్ నడుస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ కంగ్రాచులేట్ యూ గైస్. ఇందాక రాగానే మీరు చెప్తూ ఉన్నారు ఫర్ దాట్. ఏంటంటే 6 గంటలకు వచ్చే సీరియల్స్ అందరూ అప్పుడే ఇంటికి వస్తారు, లేదంటే స్కూల్ నుంచి పిల్లలు వస్తారు, ఇంట్లో వాళ్ళు కూడా అదే టైంలో బిజీ అవుతారు. బట్ అప్పటికి కూడా ఇంట్లో వాళ్ళందరినీ కట్టిపడేసి అలా కూర్చోబెడుతున్నారు మీరు. వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? సీక్రెట్ ఏం లేదు. మెయిన్ ఏ స్టోరీ అయినా తీసే విధానం బాగుంటే డెఫినెట్ గా ఆడియన్స్ కూర్చుంటారు. సో అది మా డైరెక్టర్ గారు ప్రూవ్ చేసుకున్నారు. లైక్ హీస్ టేకింగ్ వైజ్ చాలా యూనిక్గా ఉంది. ఇప్పుడు వచ్చే రెగ్యులర్ సీరియల్స్కి ఇందులో యాక్షన్, సెంటిమెంట్ అన్నీ కలిసి ఉంటాయి. మా ఎంటర్టైన్మెంట్ అవన్నీ ఉంటాయి. తర్వాత ఇట్స్ అ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తరంగాలు అంటే. సో ఇట్స్ పెయిన్ఫుల్, చాలా పెయిన్ఫుల్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే పెయిన్ఫుల్గా జరుగుతుంది సీరియల్. నేను ఎంతో సిన్సియర్గా లవ్ చేసే అమ్మాయి చనిపోతుంది. కీర్తి గారు మీరేనా? తిని కాదు, నేను తనని లవ్ చేస్తున్నాను. ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఒక అమ్మాయి ఎక్కడ? ఇంకో అమ్మాయి ఇప్పుడే పైలోకంలో ఉంటది, అబ్రాడ్ రీచ్ అయి ఉంటది. సో సూన్ షిల్ కమ్ బ్యాక్. చనిపోయిన తర్వాత మళ్ళీ వస్తారా? ఇట్స్ టిపికల్ స్టోరీ బట్టి ఉంటుంది. స్టోరీ ఎలా నెరేట్ అవుతుందని ఇప్పుడు చెప్పలేను. బట్ డెఫినెట్లీ లవ్ నెవర్ డైస్. అబ్సల్యూట్లీ. లవ్ అనేది ఎప్పుడు చావదు. ఐ అగ్రీ. యా దట్స్ ట్రూ. కనుక ఓకే. సో లవ్ ఎప్పుడు చావదు కనుక డెఫినెట్ గా అమ్మాయి ఎక్కడో దగ్గర బతికే ఉంటుందన్న హోప్ తో తిని ఉంటాడు. డెఫినెట్లీ గాడ్ విల్ హెల్ప్ అవుట్. అట్లీస్ట్ ఈ రోజు నాకు ఒక హోప్ ఉంది, మీరు ఈ రోజుకైనా ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తారని. డెఫినెట్ గా డైరెక్టర్ రైటర్ రాస్తే ఏదో ఒక రోజు హోప్ హ్యాస్ టు బి దేర్ కదా. 100%. సో మీకు ఈ సీరియల్ వర్కింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది, హ్యాపీగా ఉంది, చాలా బాగా జరుగుతుంది. ఎక్కడ కూడా నాకు ఇబ్బంది అనిపించలేదు. హ్యాపీగా చేస్తున్నాను, కంఫర్టబుల్ గా ఉంది. అండ్ నేను విన్నానంటే మీకు ఎలాంటి టెన్షన్స్ పెట్టకుండా నార్మల్గా మీరు హ్యాపీగా చేసుకోండి అని ఇలాగా, అంతేనా? టెన్షన్ అయితే అస్సలు లేదు. ఓకే. మెయిన్ థింగ్ ఏంటంటే డైరెక్టర్ గారి దాంట్లో ఉన్నది ఏంటంటే హీ గివ్స్ ఫ్రీడమ్ టు ఆర్టిస్ట్. నువ్వేం చేయాలనుకుంటున్నావు చెయ్యి అంటారు. దట్ ఈస్ ప్రతి ఆర్టిస్ట్కి కావాల్సింది ఏంటంటే లైక్ మనకు ఒక అవకాశం ఇస్తే
మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అనమాట. Absolutely. అంటే లైక్ ఒక సీన్ వినగానే యాజ్ అన్ ఆర్టిస్ట్ మనకు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని ఉంటుంది. అవును. కానీ కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే దేర్ వ్యూ, అంటే ఇప్పుడు క్యారెక్టరైజేషన్ బట్టి ఆయన చెప్పి ఇన్పుట్స్ మనం తీసుకొని చేయాలి. సో మా దగ్గర మా నగేష్ గారు ఏంటంటే ఫ్రీడమ్ ఇచ్చేవారు. హీ గివ్స్ టైమ్, ఓకే చేయడానికి టైం ఇస్తారు, యాజ్ వెల్ యాజ్ ఫ్రీడమ్ ఇస్తారు. అండ్ అందులో మేము చేసే మిస్టేక్స్ అంటే ఇమ్మీడియట్గా ఆయన వచ్చి కరెక్ట్ చేస్తారు. ఇది కాదు, ఇలా చేయాలి, ఇది ఎక్కువ అవుతుంది, ఇది దక్కించు, ఇది పెంచు, ఇది బాగుంది. ఇట్స్ అన్ ఇంప్రవైజేషన్ లాగా. కూడా ఎలా ఉంది. సో ఆ ఇంప్రవైజేషన్లో వచ్చే బ్యూటిఫుల్ సీన్స్, ఎప్పుడైతే ఇంప్రవైజ్ చేసి యాక్టింగ్ చేస్తామో ఆటోమేటిక్గా సీన్స్ లైవ్లీగా ఉంటాయి. సో అదే మెయిన్ మా సీరియల్ ఇంత పెద్ద సక్సెస్ కావడానికి. 6 o'clock ఇట్స్ అండ్ మీరు ఇందాక అన్నారు చూడండి, అందరూ స్కూల్కి వెళ్ళి వచ్చే టైము. బట్ ఆ 6 o'clockలో మేము ఆల్మోస్ట్ చాలా పీక్స్, అంటే లైక్ హైయెస్ట్ రేటింగ్స్కి రీచ్ అయ్యాం. లాస్ట్ 2 weeks నుంచి ఇట్స్ లైక్ వి క్రాస్డ్ మాట జెమినీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే రేటింగ్స్ కన్నా దాటం. బికాజ్ ఆల్ ఓవర్ లైక్ ఈ బ్యూటిఫుల్ ఆడియన్స్, ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని యాక్సెప్ట్ చేసిన ఆడియన్స్, వాళ్ళకి మెనీ థ్యాంక్స్. అబ్సల్యూట్లీ యూ హ్యావ్ టు బి. సో అసలు మీది కెరీర్ ఎక్కడ స్టార్ట్ చేశారు మీరు ధనుష్ గారు? నా కెరియర్ విశాఖపట్నంలోనే స్టార్ట్ చేశాను. బికాస్ మై నేటివ్ ప్లేస్ ఇస్ వైజాగ్. అక్కడే వైజాగ్లోనే నేను యాక్టింగ్ నేర్చుకోవాలనుకున్నాను, యాక్టింగ్ నేర్చుకున్నాను. అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చాను. ఐ స్టార్టెడ్ అప్. లక్కీగా ఒక సినిమాలో ఆఫర్ వచ్చింది, ట్రయల్స్కి వెళ్ళాను, ఫొటోస్ పట్టుకుని ఆఫీస్కి యాజ్ యూజువల్గా అందరూ వెళ్ళినట్టే. సినిమా కష్టాలు. ఆ సినిమా కష్టాల్లో నాకు ఎక్కువ కష్టం లేదు. వెళ్ళగానే ఫస్ట్ ఆఫీస్ అటెంప్ట్ చేశాను, హీరో రోల్ వచ్చేసింది. బై గాడ్స్ క్రేజ్ ఆ సినిమా చాలా బాగానే లైక్ ఒక నంది అవార్డ్ స్టేజ్కి వెళ్ళింది. అది మిస్టర్ లైక్ తమ్మారెడ్డి భరద్వాజ గారు పోతే పోనీ అని సినిమా చేశారు. ఆ సినిమాకి నాకు నంది అవార్డు వచ్చింది. నాకు మూవీకి వచ్చింది. సో మూవీకి వచ్చినట్టే నాకు వచ్చినట్టే కనుక ఐ ఫీల్ లైక్ ఫస్ట్ మూవీ అంత మంచి లైక్ కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా పబ్లిక్కి ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఒక సోషల్ సంబంధించిన ఒక మంచి పాయింట్ తీసుకొచ్చి చెప్పారు దాంట్లో. ఆ పాయింట్ అందరికీ రీచ్ అవ్వడం, మొత్తం నంది కమ్యూనిటీ వాళ్ళంతా చూసి దానికి అవార్డు ఇవ్వడం, నేను అందులో ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ రోజుకి టీవీలో వస్తుందంటే నో డౌట్ అందరూ ఆ సినిమా వస్తుందని తెలిసిన వాళ్ళు చాలా మంది కూర్చుంటారు అక్కడ, సినిమా వాల్యూ తెలిసిన వాళ్ళు. సో పోతే పోయిన తర్వాత అలా సీరియల్స్కి వచ్చాయి, మళ్ళీ సినిమాలు మధ్యలో. నాకు ఒకటే ఒక పాలసీ, ఎనీథింగ్ లైక్ ఇప్పుడున్న జర్నీలో ఐ కేమ్ టు యాక్ట్. ఇది అయ్యాలి అది చేయాలని ఏమీ రాలేదు. ఐ వాంట్ టు బీ బిజీ. అంతే, ఏం చేసాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఎంత బిజీగా మనం ఎంత ఏ పని చేసినా దాంట్లో డెఫినెట్గా మనం ఒక ఎంతో కొంత మనం నేర్చుకుంటాం. ఆ నేర్చుకుంటూ వెళ్తుకొల్దే మనకి లైఫ్ జర్నీ బాగుంటుంది. సో ఐఎమ్ నాట్ ఫిక్స్డ్ సినిమాలో చేయాలి, సీరియల్ చేయకూడదు, యాంకరింగ్ చేయకూడదు, అలాంటిది ఏం లేదు. ఏది చేసినా హోల్ హార్టెడ్గా చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బి యుల్ రీచ్ అవర్ గోల్స్ సూన్. నాలాగే ఉన్నారు, సేమ్ నాకు నచ్చారు, అందుకే మీ పేరు కూడా ధనుష్ అని పెట్టారు. సో కీర్తి గారు మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు? ఏ ఇయర్? ఐ మీన్ ఏ ఇయర్ వద్దులేండి కానీ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఓకే, కన్నడ. ఓ మీరు బెంగళూరు, కన్నడ కుట్టి చెన్నగిదియా? కన్నడలో స్టార్ట్ చేశాను. కన్నడ సీరియల్స్. తెలుగుకి ఎలా ఇంట్రడ్యూస్ అయ్యారు, ఎవరి ద్వారా? ఫస్ట్ అక్క వచ్చారు. సో అక్క అంటే చెప్పు ఎవరు? మంజుళ, చంద్రముఖిలో చేస్తున్నారు సీరియల్. ఎప్పుడు తనలు తింటా ఉంటుంది చూడండి, ఆవిడ ఎప్పుడు ఏడుస్తాడు. చంద్రముఖి తనే నా ఓన్ సిస్టర్. తన వల్ల నేను ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను, తెలుగు ఇండస్ట్రీ. సో మీరు కూడా మీ అక్కలాగా లవ్ మ్యారేజా అంటే ఫ్యూచర్ పిల్లని అడిగి తెలుసుకుందామని? లవ్ మ్యారేజ్. ఫిక్స్డ్ నా సాగరంగా బాగుంటుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. బట్ ఫస్ట్ సీరియల్ ఏంటి మీద? అభిషేకంతోనే స్టార్ట్? లేదు, ఫస్ట్ సీరియల్ బంద్ తూర్పు పడమర. వాళ్ళ కంపెనీ, సేమ్ కంపెనీ. ఓకే, తూర్పు పడమర నా ఫస్ట్ సీరియల్. బాగుండేది అది కూడా. ఇట్స్ అ బ్యూటిఫుల్ కంపెనీ, దాసనారాయణ గారి కంపెనీ అది. అప్పటి నుంచి ధనుష్ నాకు తెలుసు. సూపర్. అంటే ఇండస్ట్రీకి రాగానే జరిగిన మొదటి పరిచయం ఆల్మోస్ట్. ఇన్ దట్ మూవీ లైక్ సీరియల్ ఆ సీరియల్ ఏంటంటే ఎండింగ్ వచ్చేసింది ఆల్మోస్ట్, ఇంకా ఆపేస్తున్నారు ఇంకా అన్నప్పుడు ఒక 500 episodes అన్నీ అయిపోయి, దానికంటూ ఒక కథకి ఒక మెయిన్ కీ పాయింట్, ఒక లీడ్ వచ్చి దాన్ని ఫినిష్ ఆఫ్ చేయాలి, ఒక పోలీస్ ఆఫీసర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాల్ రాగానే లైక్ దాసనారాయణ గారి కంపెనీ నుంచి కాల్ అండి అనగానే వాళ్ళు ఏం చెప్పారో ఏంటోగా ఏమీ వినలేదు, నేను ఏ రోల్ అని కూడా అడగలేదు.
ఐ విల్ డూ ఇట్ అన్నాను. ఇట్స్ ఎ బ్రాండ్ అండ్ అంత పెద్ద వ్యక్తి బ్యానర్లో అవును. అవకాశం దొరకాలంటే చాలా చాలా అదృష్టం చేసి ఉండాలి. ఐదర్ ఇట్ ఇస్ అ మూవీ ఆర్ సినిమా. బికాజ్ ఆయన మూవీ అయినా సినిమా ఆయన చూస్తాడు, అంతే 100% ఆయన చూస్తారు. ఆయన దృష్టిలో పడాలి అన్న ఉద్దేశంతో ఐ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ డన్ అనమాట. సీరియల్ చాలా మంచి పేరు వచ్చింది. అక్కడ కీర్తి నాకు చాలా పెద్ద హిట్ ఆ సీరియల్. అది ఈటీవీలో 7:30 అది ఎగ్జాక్ట్లీ. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోగానే వచ్చేది. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాయి కదా సీరియల్స్ అన్ని కట్టు. ఏ సీరియల్ చూడట్లేదండి బాబు. మా అమ్మ పెట్టి చూపెట్టేది నాకు, బాబు ఇది సీరియల్, అమ్మ నా ఫోన్ వస్తుంది నేను మాట్లాడుకుంటా. సీరియల్స్ కొంచెం దూరంగా ఉంటాను. ఏంటంటే ఈ మధ్య కొంచెం కుట్రలు కుతంత్రాలు ఎక్కువైపోయాయి. ఎవరికి? మీకే? సీరియల్లో ఉండి సీరియల్స్ మాకంత లేదు. అలా ఉంటే ఇలా ఉంటాం, మేము ఇలా ఉంటాం. సో ఈ జర్నీ అసలు మీ కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత హౌ ఇస్ ఇట్? మీరు ఈ రోజు మీరు వచ్చారు, స్టూడియోకి వచ్చారు, చూసుకుంటున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, మీరు పబ్లిక్ నోన్ ఫేస్ నావు. బట్ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వాట్ ఈస్ ధనుష్ అని మీరు అనుకుంటున్నారు? ఎక్కడున్నారు, ఎక్కడ ఉండాలనుకున్నారు, ఎక్కడున్నారు? నా జర్నీలో నేను ఎప్పుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాను అక్కడే ఉన్నాను. ప్రీ ప్లాన్ నా జర్నీ. ఎప్పుడు నేను ఎగ్జాక్ట్గా ఎక్స్పెక్ట్ చేసింది, ఏదైతే ఇమాజిన్ చేసింది అదే లైన్లో. నేను ఎప్పుడు ఒకేసారి ఎక్కడికో వెళ్ళిపోవాలని ఎప్పుడు ఇమాజిన్ చేయను. ఐ నో ఫ్యాక్ట్గా మనం అనుకుంటాం ఏదో పీక్స్కి ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను మెగాస్టార్ అయిపోవాలి, అట్లీస్ట్ ఆ రేంజ్ రీచ్ అవ్వాలంటే ఆయన ఎన్నో కష్టాలు పడి అయ్యారు. ఇట్స్ అ లాంగ్ జర్నీ. ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే నో వన్ కెన్ బికమ్ ఒకరోజు రాత్రిలో తెల్లారేసాక స్టార్ అవ్వడానికి అవ్వదు. సో మనం ప్రాక్టికల్గా ఆలోచించి ప్రాక్టికల్గా ప్లానింగ్ చేసుకుంటేనే వీ కెన్ రీచ్ అవర్ గోల్స్. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. చిన్న చిన్న గోల్స్ ఉండాలి, అవి రీచ్ అవుతేనే హ్యాపీనెస్ వస్తుంది. సినిమా తీసే ముందు పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఉంటేనే మనం ఏదైనా చేయాలి. సో టీం వర్క్ అనేది ఇంపార్టెంట్ అనమాట. 100%. మీలో మీరే ఒక టీం, నాలో నేను ఒక టీం. అంటే అదే చెప్తున్నానుగా, వీ హ్యావ్ టు అనలైజ్ థింగ్స్ ప్రాక్టికల్గా. మనం బయట పబ్లిక్ని మనం ఏంటంటే మనం చూస్తాం, టీవీ చూడగానే అనిపిస్తుంది దే హవ్ రీచ్డ్ పీక్స్ అని. అంటే ఇప్పుడు రవితేజ గారిని తీసుకున్నా బిహైండ్ మీరు అన్నారు చూడండి, ఆయన వెనక్కి తిరిగితే ఎంతో కష్టాలు ఉంటాయి. ఆ జర్నీ త్రూ వచ్చింది. సో మనం ఏంటంటే ఇప్పుడు రాగానే వెరీ బిగినింగ్ వీ హ్యావ్ టు రీచ్ ఇది రీచ్ అయిపోవాలి అని వచ్చేస్తే ప్రతిదీ డిసప్పాయింటింగ్ అని ఉంటుంది. వీ హ్యావ్ టు పుట్ ఈ రోజు ఈ సీరియల్ నాకు ఈ సక్సెస్ అయితే చాలు, ఇది నా గోల్ అంటే అది రీచ్ అయితే చాలు, విల్ బీ మోర్ హ్యాపీ. అది రీచ్ అయిన తర్వాత ఇంకో గోల్ ప్లాన్ చేసుకునేవాడిని. సో నా చిన్న గోల్స్. సో నాకు ఎప్పుడు మీరు అన్నట్టు వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడున్నాను కదా, నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను. సో వెనక్కి ఇంకా తిరిగి చూడలేదు. గుడ్ దట్స్ ఎ నైస్ థింగ్. ఏంటంటే ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే లైక్ యూనో ఫస్ట్ స్టెప్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ కదా. చాలా మెల్లిమెల్లిగా మెట్లు ఎక్కుదాం. 100% ఎస్కలేటర్ లేకి కరెంట్ పోతే అక్కడ ఆగిపోవడం. ఎప్పుడైనా ఎక్కాల్సిందే, కరెంట్ పోయినా ఎక్కాల్సిందే. అక్కడ మెట్లు ఎక్కితే పర్లేదు, అక్కడ కూడా అదే నన్ను తీసుకెళ్ళాలి అంటే కష్టం. 100%. యా. సో కీర్తి గారు మీరు? సేమ్. అంటే ఫస్ట్ నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, తిరిగి చూసుకుంటున్నాను, అవ్వలేదు. సో ఇలా క్యారియర్ చేస్తున్నాను. డాక్టర్ అవ్వాలనుకున్న యాక్టర్ అయ్యారు మీరు. అదృష్టం. మంచి యాక్టర్ దొరికినందుకు. అంటే డాక్టర్ దొరకలేనండి. అంటే డాక్టర్ అయి ఉంటే మనందరికి చెప్పలేము. సో ఎక్కడ ఏది ఎప్పుడు ఎలా ఉందో. సో రిస్క్ లేకుండా దేవుడు ముందుగానే ప్లాన్ చేసామండి. ఇండస్ట్రీకి వచ్చినాం. సో మీ నాన్నగారు ఎక్కువ స్టేజ్ ఆర్టిస్ట్. ఓ వావ్. హల్వాలోనే నా సిస్టర్ నేను ఇండస్ట్రీకి వచ్చాం. ఓకే. సో అయితే మీకు ఫస్ట్ గురు మీ నాన్నగారే యాక్టింగ్ విషయంలో? అవును. సో ఏం నేర్చుకున్నారు? స్టేజ్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళ దగ్గర చాలా ఉంటుంది. ఒక లైబ్రరీకి వెళ్ళి ఒక ఇంత పెద్ద బుక్, హ్యారీ పాటర్ సిరీస్లు వచ్చాయి కదా, అలా అన్ని సిరీస్లు చదివినట్టు ఉంటుంది వాళ్ళ దగ్గర. సో వాట్ హ్యావ్ యు లెర్న్ ఫ్రమ్ యువర్ ఫాదర్? ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటారు. ఇప్పుడు సీరియల్ వచ్చేది టెలికాస్ట్ అవుతుంది కదా, అది చూసి ఎక్కడ ఏది మిస్టేక్ ఉంది, ఎలా చేయాలి, ఏంటి అన్ని ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటారు. అన్ని ఈ రోజు కూడా ఇప్పుడు కూడా చూసి చెప్తూనే ఉంటారు. సూపర్. అసలు కనిపిస్తే నో డౌట్. ఎందుకంటే స్టేజ్ ఆర్టిస్ట్ ఈ మధ్యకాలంలో చాలా కరువు అయ్యారు. సో మీరు చిన్నప్పుడు ఏమన్నా నాటకాలు చేశాను? ఓ సూపర్. చైల్డ్ ఆర్టిస్ట్. చిన్నప్పటి నుంచి ఉండేది అనమాట మేకప్. సో హ్యాపీ. సో యూ హ్యావ్ లెర్న్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ ఓన్లీ. సో దీనివల్ల ఈరోజు మీకు షార్ట్ చెప్పగానే హౌ యూ ఎనలైజ్ అంటే ఒక స్టేజ్ ఆర్టిస్ట్కి స్క్రీన్ ముందు చేసే వాళ్ళకి తేడా ఏమైనా ఉందా మీ పరంగా? అంటే తెలుగులో నాకు ఉంది, ప్రాంప్టింగ్ తీసుకుంటాను. కన్నడ అయితే ఈజీ, సేమ్ స్టేజ్ పైన ఎలా చేస్తామో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అంతే, డైరెక్ట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్లు అమ్మా వీళ్ళంతా. సో ధనుష్ మీరు కూడా అంతేనా?
నాది సూపర్ ఆర్టిస్ట్. నేనే చెప్తే దాన్ని వర్క్ చేస్తున్నాను కదా. అలా ఏం లేదు, నంబర్ 1 అలా ఏం లేదు, నెంబర్ 1 నెంబర్ 2 అని ఏం లేదు. ఓన్లీ థింగ్ లైక్ స్టేజ్కి నాకు తెలిసి దీనికి మేము వేరియేషన్ ఏంటంటే దర్ ఇస్ 2 type థింగ్స్. ఒకటి యూ ఫీల్ అండ్ డూ ఇట్. వన్ థింగ్ డ్రమాటిక్, అంటే దాని ఫినిషింగ్ చేసే విధానం ఒకటి ఉంటుంది. ఎలాగైనా ఫినిషింగ్ ఎలా చేయాలి, లౌడర్ ఇది. వన్స్ యూ ఫీల్ ఇట్ విల్ బి న్యాచురలైజ్డ్. డ్రమాటిక్ ఎందుకు అవుతుంది అంటే ఆ లౌడర్ అవ్వాలి. పబ్లిక్ అప్పట్లో స్టేజ్ అనేసరికి దే హ్యావ్ టు రీచ్. అప్పుడు ఏంటంటే ఇలా ఓన్లీ మైక్స్ ఉండేవి, దే కాంట్ వాచ్ ఇన్ టీవీస్. అవి దే హ్యావ్ టు బి లౌడర్ అయ్యేసరికి ఎక్స్ప్రెషన్ అనేది డామినేట్ అయిపోద్ది. మనం అనుకున్నది ఇప్పుడు ఏంట్రా అనేది ఏంట్రా అనాలి కదా, ఏంట్రా అనాల్సి వస్తుంది మైక్లో అవతల వాళ్ళకి రీచ్ అవ్వాలంటే. సో డెఫినెట్గా ఇక్కడ ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంది. సో వేరియేషన్ డెఫినెట్గా దానికి దీనికి వేరియేషన్ అనేది 100% ఉంటుంది. స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ నాకు స్టేజ్ మీద ఏమీ లేదండి, నాకు అలాంటి స్టేజ్ ఎక్స్పీరియన్స్ లేదు. అనలైజింగ్ చేశాను, ఎందుకంటే ఆ 2 వేరియేషన్స్ నోటీస్ చేశాను నేను. సో అప్పట్లో టెక్నాలజీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండడం, స్టేజ్ మీద పబ్లిక్కి రీచ్ అవ్వడం. ఏదైనా పబ్లిక్కి ఏంటంటే ఇప్పుడు మనం టీవీలో చూసేసరికి క్లోజ్ షాట్ అని ఉంటుంది, వైడ్ షాట్ అని ఉంటుంది, మిడ్ షాట్ అని ఉంటుంది. ఇవన్నీ రకరకాల షాట్లతో పబ్లిక్ని మనం ఎక్స్ప్రెషన్స్ కన్వే చేయగలుగుతాం. ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ కూర్చున్నోడికి హోల్ ఫ్రేమ్ కనిపిస్తుంది, వైడే. సో వైడ్ లో ఎక్కువ బాడీ లాంగ్వేజ్ చూపించాలి వాళ్ళు. చేతులు, కాళ్ళు ఊపి, తల ఎక్స్ప్రెషన్స్, ఐబ్రోస్ హెవీగా చేస్తేనే ఇక్కడ రీచ్ అవుతుంది ఆడియన్స్. ఇక్కడ ఏంటంటే మనం టీవీకి వచ్చేసరికి యూ హ్యావ్ క్లోజ్ షాట్, చిన్న రియాక్షన్ కళ్ళు ఇలా కదిపినా ఇట్ ఈస్ ఎ ఫీల్, ఇట్స్ ఎ ఫీల్. 2 వేరియేషన్స్ ఉన్నాయి. సో దాన్ని దీన్ని కంపేర్ చేయడానికి లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టేజ్ ఆర్టిస్టులకి అందరికీ ఎనీ డైలాగ్ పేజీలు అయినా వాళ్ళు ఈజీగా చెప్పగలుగుతారు, బికాస్ దే డూ ఇన్ ఎ సింగిల్ షాట్. ఎగ్జాక్ట్లీ. అందుకే డైలాగ్ తెలుగులో చెప్తే చెప్పమన్నాడు, ఇంత పెద్ద పేజీ డైలాగ్ కావాలి నాకు. కన్నడలో ఏం చెప్పినా నాకు ఇంత పెద్దగా నేను పడుతుంది, అర్థం కాదు కదా, అందుకే వినాలనుకుంటున్నాను. కన్నడ బాగుంది. పేజీ డైలాగ్ అంటే ఈవిడ కూడా సేమ్ అలాగ స్టేజ్ ఆర్టిస్ట్ అయి ఉంటే చెప్పుండేదేమో. ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ అయిపోయింది. చేసా వచ్చాను ఎక్కువ డైలాగ్స్ చిన్నప్పుడు చేసింది, ఇప్పుడు గుర్తుకులేదు. మీరు నన్ను హర్ట్ చేస్తున్నారు, మీరు అనవసరంగా ఆవిడ కాన్సన్ట్రేషన్ దెబ్బతీశారు. కాన్సన్ట్రేషన్ కాదు అంటే లైక్ ఇట్స్ అన్ ఇప్పుడు ఒక స్టేజ్ డైలాగ్స్ ఇందాక మనం అనుకున్నాం కదా, ఇట్స్ అ లెంతీ ప్రాసెస్. వాళ్ళు ఆ హోల్ సీక్వెన్స్ ని వాళ్ళు షూట్ లేకపోయినా వాళ్ళు పర్ఫామ్ చేయాలి. ఒక ½ an hour స్టేజ్ షో ఉంటుంది, అందులో వీళ్ళ డైలాగులు కౌంటర్ డైలాగులు కూడా పడితేనే దాని బ్యూటీ వస్తుంది. ఇప్పుడు 3 డైలాగులు మాత్రం మనం విన్నాం అనుకోండి, వాట్ ఈస్ ద కౌంటర్ అనేది మనకి తెలుగులో అర్థం చేసుకుని. నైస్ వన్. నిజంగా మీరు కూడా నాలా పేరు మార్చుకోండి మీ టాలెంట్ కి, ధనుష్ అని. మార్చుకుందాం. నన్ను యాక్చువల్లీ రజనీకాంత్ గారు అల్లుడిని చూసిన తర్వాత నువ్వు ఆయనలా కనిపిస్తున్నా అన్నారు. ఎలాగో ఆయనకి కాలేకపోయాను, అట్లీస్ట్ ఆ పేరుతో ఆయన చెప్పుకొని బాగుందాం అని చెప్పేసి. నాకు ఆయన అంటే భలే ఇష్టం అనమాట రజనీకాంత్ గారు. ఓకే, చాలా ఆయన ఎవరికి ఇష్టం అండి. హీస్ అన్ సూపర్బ్ యాక్టర్ యాజ్ వెల్ యాజ్ ఆయన స్టైల్ కి తిరగలేదు. రజనీకాంత్ సార్ కూడా బెంగళూరు కల్పిస్తారా? ఒకసారి వస్తాం మేము, టికెట్ కొనుక్కొని మరీ వస్తా బెంగళూరుకి. నేను ఇప్పుడు వాళ్ళు అక్కడ లేరు, చెన్నైలో ఉంటున్నారు. ఏమన్నా ఎనీ రికమెండేషన్స్ ప్లీజ్? అదే టికెట్ బెంగళూరుకి వేసేదేదో చెన్నైకి వేసుకోండి సరిపోతుంది. రికమెండేషన్స్ ఆయన కలిసి ఛాన్స్ చెప్పండి, వెళ్ళి నా పేరు చెప్తే హలో 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 అంటాడు అక్కడ ఉన్నారు. హలో మళ్ళీ రామ్మా, హలో బంగారుకొండ అంటాడు. సో మీరు చెప్పండి, పోతే పోనీ వర్కింగ్ ఎలా ఉండదు? ఎందుకంటే మీ ఫస్ట్ ఫిల్మ్ అండ్ దట్ టు బిగ్ డైరెక్టర్. యా, వర్కింగ్ వాజ్ వెరీ నైస్. చాలా నాకు కూడా చాలా టెన్షన్గా ఉండేది, బికాజ్ ఐ వాజ్ వర్కింగ్ విత్ సింధు తులాని, శివబాలాజీ, నేను. సో సింధు తులాని అప్పటికి లైక్ అతను ఒకడే సినిమా మంచిగా హిట్ కొట్టి షీజ్ కొంచెం పాపులర్ అయిపోయారు బాగా. షీజ్ అ పాపులర్ హీరోయిన్ అప్పట్లో. అండ్ ఇంకా తమ్మారెడ్డి భరద్వాజ గారు అంటే మనం ఇంకా ఈజ్ అన్ ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇండస్ట్రీ ఇక్కడ హైదరాబాద్ రావడం నుంచి కానీ ఇప్పుడు ఇండస్ట్రీ ఇంతకాలం లైక్ హ్యాపీగా కార్మికుల గురించి ఆలోచించడం కానీ, మూవీ గురించి ఆలోచించడం కానీ, అంటే మన 100%. సో అలాంటి వ్యక్తి దగ్గర ఆయన నన్ను చూడగానే ఇమ్మీడియట్గా విత్ ఇన్ 5 minutes మాట, ఇంకా ఆడిషన్ లేదు ఏమీ లేదు, సెలెక్టెడ్ అన్నారు. ఇంకా లైఫ్ లాంగ్ అంటే లైక్ ఒకరిని నమ్మడం అనేది అంత ఈజీ కాదు, బికాస్ అరౌండ్ 2 crores 3 crores పెట్టి వాళ్ళు సినిమా చేస్తున్నప్పుడు మంచి లీడ్ క్యారెక్టర్ ఇవ్వాలంటే చాలా సెలెక్షన్స్ చేస్తారు. ఆయన ఇప్పటికీ కూడా ఎప్పుడు కనిపించినా కూడా ఎంత ఆప్యాయంగా పిలుస్తారంటే, ఏరా ఏం చేస్తున్నావు
అని అడుగుతారు. అవును. జస్ట్ లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు. ఆయన దగ్గర నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడా ఆయనకి ఎలాంటి హెల్ప్ కావాలని వెళ్ళినా ఒక లవ్లీ ఒక ఫాదర్ లాగా ట్రీట్ చేసి అందరికీ హెల్ప్ చేస్తారు. హెల్పింగ్ నేచర్. ఆయన ఎప్పుడైనా మన ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా పిలిస్తే డెఫినెట్గా అటెండ్ అవుతారు. ఎంత పని ఉన్నా కూడా ఒక ఇంపార్టెంట్ లాగా వచ్చి అటెండ్ అవుతారు. హిల్ గివ్ హిస్ బ్లెస్సింగ్స్. అండ్ అక్కడ వర్కింగ్ విత్ శివ బాలాజీ అండ్ సింధు తులాని వాస్ వెరీ ఫన్నీ. ఎంతో ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. అందులో నా ఫస్ట్ మూవీ ఒక 2-3 days నేను ఇబ్బంది పడ్డాను వాళ్ళతో మింగిల్ అవ్వడానికి, ఏదైనా అవుతుందా ఏంటి అది అని. బట్ ద వెరీ 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 ఫ్రెండ్లీ అండ్ డైరెక్టర్ గారు కూడా జోక్ చేసేవారు. ఇక చాలా హ్యాపీగా ఉండేది. బాలాజీ గురించి అయితే బాగా తెలుసు, భరద్వాజ గారి గురించి కూడా బాగా తెలుసు, సింధు తులాని గురించి చాలా తక్కువ తెలుసు. సింధు తులాని గారు కూడా చాలా 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 అసలు చాలా ఫన్నీగా ఉండేవారు, సరదాగా ఉండేవారు. అండ్ ఆవిడతో ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ కూడా నాకు ఉండేది రామోజీ ఫిలిం సిటీలో. ఇట్స్ రొమాంటిక్ సాంగ్. నన్ను అసలు ఎంత కంఫర్టబుల్, నాకు టెన్షన్ వచ్చేది ఆవిడ రొమాంటిక్ సాంగ్ అంటే. సో ఆవిడ చాలా కంఫర్టబుల్ చేసి ఇట్ వాజ్ నైస్ జర్నీ. ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ నైస్. అబ్సల్యూట్లీ హ్యాపీగా చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అప్పట్లో. సో తర్వాత డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందాం. అండ్ మీ గురించి కూడా మనం ఒక బ్రేక్ తర్వాత మాట్లాడదాం. లెట్స్ గో అండ్ లిసన్ అ సాంగ్ నా. అండ్ మీ ఫస్ట్ సీరియల్, ఎందుకంటే దాసరి నారాయణరావు గారి కంపెనీ అనగానే దర్ ఇస్ అ బ్రాండ్. ఆ టీం గురించి కొన్ని మంచి మాటలు, అలాగే వాళ్ళ వర్కింగ్ స్టైల్ గురించి కొన్ని డిఫరెంట్ ఏంటి బయట తెలుస్తూ ఉంటుంది కదా. సో అలాగే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. లెట్ మీ ఆస్క్ యూ. అండ్ ఫస్ట్ సాంగ్ ఇందాక తర్వాత మాట్లాడదాం, ఓకేనా? వాళ్ళ లిస్టర్స్ మీరు కనుక ఈలోపు కాల్ చేసి ధనుష్తో మాట్లాడాలనుకున్నా లేదంటే కీర్తి గారితో మాట్లాడుకున్నా కానీ కాల్ చేస్తుండండి 7038796611కి. యూకే కాలర్స్ అయితే 441223770766 ఇండియా కాలర్స్ అయితే 0406662452. స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేయచ్చు. మీరు కాల్ చేస్తూ ఉండండి. అవిన్ గారితో పాటు ధనుష్ గారు అండ్ కీర్తి ఇక్కడే ఉన్నారు. స్టేట్ వెల్కమ్ బ్యాక్. మీరు ఇచ్చినారు టాకెస్ విత్ అవిన్ గడు అండ్ ధనుష్ అండ్ కీర్తి అనమాట. ఎందుకో నేను మాట్లాడి నాకు భయం వేస్తుంది వీళ్ళ ముందు పాపం. ఏ ధనుష్ గారు అలా చూస్తున్నారు? ఏం లేదు, పర్లేదు చెప్పండి. ఏం లేదు, మీలో ఉన్న స్పార్క్ నుండి వస్తుంది. బయటికి వెళ్ళి బూస్ట్ తాగొచ్చా అనుకుంటున్నారా? సడన్ గా రాగానే ఎనర్జీతో వస్తే. ఇందాక కూడా ఎనర్జీ అలాగే ఉందిగా. ఇప్పుడు కొంచెం బెటర్. అది ఎప్పుడు పోదని అది అలాగే ఉంటుంది. స్టాక్ అన్నమాట, మనం ఎలా పెట్టేసుకుంటే అలా ఉంటుంది అనమాట. అంటే దేవుడు ఏం చేశాడంటే కొంచెం వెరైటీ చిప్పులు ఇక్కడ పెట్టాడు అనమాట. ఒకటి మెమరీ చిప్పు, ఒకటి ఎనర్జీ చిప్పు, ఒకటి పనికిరాని చిప్పు, ఒకటి బాగా ఆలోచించే చిప్పు అనమాట. సో టైం ని బట్టి ఇలా చిప్ నొక్కేస్తే అలా చిప్పులు వచ్చేస్తాయి అనమాట. మరి ఛార్జింగ్ ఎక్కడ పెడుతున్నారు? ఛార్జింగ్ తింటే తిండమే ఛార్జింగ్ మనకి. అండ్ మీలాంటి వాళ్ళంతా బూస్టప్ అనమాట, రెగ్యులర్ బూస్టప్. అది ఇప్పుడు ఏం తినొచ్చారు? ఇంకేం తినలేదండి, పొద్దున ఎప్పుడో తిన్నాను. ఆ తర్వాత నుంచి మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు ఈరోజు. అది 6-pack కోసం ట్రై చేస్తాను. మాది ఆల్రెడీ ఫ్యామిలీ ప్యాక్. మాది ఆల్రెడీ 6-pack బై బర్త్. అలాంటి ప్యాక్ రావాలంటే కష్టపడాలి మీరే. 7-pack ఇంకెక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. 360 ప్యాక్ అది. 60 అంత 360 ఏదో కుమ్మేద్దాం మనం. వెల్, సో ఇందాక మనం మీ దగ్గర వచ్చేసి మనం ఆగిపోయాం కదా. సో మీరు తూర్పు పడమర అండ్ ఇప్పుడు తరంగాలు, అభిషేకం. సో తూర్పు పడమర వర్కింగ్ తెలుగులో ఫస్ట్ సీరియల్ మీకు. మీ అక్కగారు ఎంత మీతో ఉన్నప్పుడు కూడా, మీకు ఎంత గైడెన్స్ ఇచ్చినప్పుడు కూడా, ఒక యూనిట్తో వర్క్ చేయడం అనేది మీకు ఫస్ట్ టైం కాబట్టి హౌ యూ ఫెల్ట్ అండ్ మీకు ఎలా ఉంటుంది అసలు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంతా? ఫస్ట్ టైం ఆ సీరియల్ చేసినప్పుడు నాకు తెలుగు రాదు. నిజంగా చాలా భయం వచ్చింది. కానీ డైరెక్టర్ రమణ గారు అని చాలా సపోర్ట్ చేశారు నాకు. ఫుల్ సీరియల్ నాకు చాలా సపోర్ట్, ఫుల్ టీమ్ చెప్పాలంటే ఫుల్ టీమే నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు తెలుగు. ఎందుకంటే ఒక వర్డ్ కూడా రాదు నాకు. పక్కన నుంచి నా పేరెంట్స్ కూడా గైడ్ ఇచ్చారు, నా సిస్టర్ కూడా గైడ్ ఇచ్చిన లొకేషన్లో నా డైరెక్టర్ నాకు గైడ్ ఇచ్చారు. అంతే కదా. సో అంటే మీరు డబ్బింగ్ నేను చెప్పలేదు, అంజలి అనే అమ్మాయి చెప్పింది నాకు. పేరు గుర్తుంది. ఎప్పటికీ రెగ్యులర్ గా మొత్తం తానే ఎప్పుడు డబ్బింగ్ చెప్తుంది. తరంగల్లో కూడా తరంగల్ కూడా ఆవిడే. సూపర్ అసలు గుర్తు పట్టేసుకోవడం అంటారు కదా అలా. అంటే కొంతమందికి కొన్ని వాయిస్లు సెట్ అవుతాయి, అది రేర్ గా. లైక్ వాళ్ళ బాడీకి ఆ వాయిస్ ఎగ్జాక్ట్ ఉంటుంది, తిన్న బాడీకి ఎగ్జాక్ట్ పక్కాగా తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అసలు ఆ తూర్పు పడమర తర్వాత ఇప్పుడు అభిషేకం చేస్తున్నారు. వాల్ బ్యానర్ సీరియల్ అది కూడా అభిషేకం. అండ్ చాలా పెద్ద బ్యానర్ ఇది, అసలు మామూలు కాదు. ఓ రకంగా ఈటీవీలో ఎస్టాబ్లిష్ అయినటువంటి బ్యానర్స్ లో ది బెస్ట్ బ్యానర్ ఇది, నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నటువంటి. సో ఇంత పెద్ద బ్యానర్ తో మీరు ఇద్దరు వర్క్ చేస్తున్నారు. అసలు ఆ బ్యానర్ దాని గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా?
ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ గురించి, వైజయంతి గురించి, మన ఎంఎస్ రాజు గారి గురించి, ఈ బ్యానర్స్ గురించి కొత్తగా మనం చెప్పేది ఏం లేదు. బికాజ్ ఇట్స్ ఆల్రెడీ నాట్ పబ్లిక్కి సూపర్ గుడ్ మూవీస్ అన్న ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ నుంచి ఒక ప్రోడక్ట్ వస్తుందంటే ఎన్నో ఫిల్టర్స్ జరిగి ఎంతో దాని మీద డీప్ రీసెర్చ్లు చేసి జనాలకి మంచి పాయింట్స్నే రీచ్ చేయాలి, కమర్షియల్గా కాకుండా. అంటే ఎన్నో సినిమాలు వస్తాయి, రకరకాలు వస్తాయి, రకరకాల యాంగిల్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఓన్లీ గుడ్నే స్ప్రెడ్ చేయాలి, ఒక కమర్షియల్ యాంగిల్ కాకుండా ఫ్యామిలీ యాంగిల్స్ తీసుకెళ్లే బ్యానర్స్ ఇవి ఫస్ట్ నుంచి చూసుకుంటున్నారు. అందులో దాసనారాయణ గారి కంపెనీ అంటే ఎగ్జాక్ట్లీ ఆయన తీసే మూవీస్ కానీ ఫ్యామిలీ ఓరియంటెడే ఉంటాయి. ఒక అందరూ కలిసి ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలు. అలాగే సీరియల్ తీసినా కూడా ఆయన అదే విధంగా ఒక ఫ్యామిలీస్లో జరిగే ఒక ఫాదర్ అండ్ డాటర్స్ మధ్యన కానీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర కానీ, ఇలాంటి వీళ్ళ మధ్యన ఉండే కథే, వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ మధ్యన జరిగిన డిస్ప్యూట్స్, ఎలాగ ఒక ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబంగా ఉంటుందా లేదా ఉమ్మడి కుటుంబంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, దాన్ని ఎలా సొల్యూషన్ అనేవి కథలు ఉంటాయి. అలాంటి కొన్ని మంచి సబ్జెక్ట్స్ ఎంచుకునే బ్యానర్ ఇది. వాళ్ళు ఏ సీరియల్ తీసినా అదే విధంగా ఉంటుంది. యాక్షన్, క్రైమ్ అట్లకి ఎప్పుడు వాళ్ళు చాలా తక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీస్ తీసుకుంటారు. అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ప్రతి ఒక్కటి చూసేది ఏంటంటే ఎంత స్టోరీ బాగున్నా, పబ్లిక్ రీచ్ అయినా, ఎంత పెద్ద హిట్ అయినా పేమెంట్స్. ప్రతి ఆర్టిస్ట్ ఇప్పుడు కమర్షియల్గా ఉంటుంది. వీళ్ళు బ్యానర్లో ఎప్పుడు కూడా ఫస్ట్ టైం లైక్ మాకేంటంటే లైక్ మంత్లీ వైజెస్ లాగా వస్తాయి, మంత్లీ శాలరీస్ లాగా. ఎన్ని డేస్ అయితే వర్క్ చేస్తామో దాని చెక్స్ వస్తుంటాయి అన్నమాట. కంపల్సరీగా ఫస్ట్ కల్లా రెడీగా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. పేమెంట్స్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ట్రీట్మెంట్ వైజ్ కంపెనీలో సెకండ్ చూసేది ట్రీట్మెంట్. ఫస్ట్ హీరోకి ఎలా చూస్తారో కింద ఉన్న ఆర్టిస్ట్కి కూడా అలాగే చూస్తారు, ఈక్వాలిటీ. తర్వాత మేనేజర్స్, ప్రొడక్షన్ కేర్ చేసేవాళ్ళు, టెక్నికల్ వైజ్ వెల్ ఆల్రెడీ చాలా సినిమాలు చేసి చాలా దాని మీద గ్రిప్ ఉన్న వాళ్ళే ఉంటారు, వెల్ టాలెంటెడ్ పీపుల్ ఉంటారు టెక్నికల్గా. అండ్ డైరెక్టర్స్ కూడా వాళ్ళు లైక్ ఆల్రెడీ ఒక 10 సినిమాలు చేసి 15 సినిమాలు చేసిన ఉన్న కో డైరెక్టర్స్, ఆయన సంస్థలోనే ఉన్న కో డైరెక్టర్స్ని ఆయన హ్యాండ్ ఓవర్లో ఉన్న మనుషులే దాన్ని డైరెక్షన్ చేసేది. ఒక సినిమా క్వాలిటీ తీసుకొస్తారు సీరియల్లో. మీకు ఒక పాజ్ అక్కడ. హలో హలో అంబరీష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ధనుష్ గారు? హ్యాపీగా పక్కనే ఉన్నారు, కుమ్మేయండి. హాయ్ హలో అండి, బాగున్నారండి? హాయ్ అంబరీష్ గారు, ఐఎమ్ ఫైన్. సో మొత్తానికి మీతో మాట్లాడటం హాయిగా ఉంది. మీ టూ నైస్ టాకింగ్ టు అండి. నేను యుఎస్ నుంచి మాట్లాడతానండి. యా చెప్పండి సార్. సో ఇంకేంటండి మీ కొత్త ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి? ఇక ఇప్పుడు నేను ఒక సీరియల్ చేస్తున్నానండి జెమినీ టీవీలో 6 o'clock వస్తుంది, తరంగాలు అని. స్టార్ట్ అయిపోయిందా? స్టార్టెడ్ అండి ఆల్రెడీ. ఇప్పుడు నియర్ అబౌట్ 50కి దగ్గరలో ఉంది, 50 ఎపిసోడ్స్ దగ్గరలో ఉంది. ఓకే. యా ఇంకా అంటే జనరల్గా నేను టీవీ సీరియల్స్ చూడను. యా యూ మైట్ బి బిజీ, మీ వర్క్లో మీరు చాలా అప్పుడప్పుడు మధ్యలో బిట్లు చూడటం, ఎవరు నేను టీ వెళ్ళినప్పుడు యా అట్లా కనబడుతుంటారు తెర మీద మీరు. అందుకే ఒక్కసారి జస్ట్ ట్రై టు వాచ్ తరంగాలు 6 o'clockకి. డెఫినెట్గా యా జెమినీ 6 o'clock వస్తుంది. ఇట్ విల్ డెఫినెట్లీ లైక్ మిమ్మల్ని కూర్చోబెడుతుంది ఎవ్రీడే వచ్చి మీరే. షూర్. సో ఇంకేంటంటే మూవీస్ ట్రై చేస్తారా? రీసెంట్గా ఒక మూవీ చేశానండి, ఆర్తి అగర్వాల్, అదితి గారితో ఒక మూవీ చేశాను, వరోధిని.com అని. ఇట్స్ అప్ టు రిలీజ్ మాట. మొన్న ఆడియో కూడా లాంచ్ అయింది ఆదిత్య ద్వారా. ఇట్స్ సూన్ నెక్స్ట్ మంత్. యా నెక్స్ట్ మంత్ అనుకుంటున్నా రిలీజ్. అదొక మూవీ చేశాను. రిలీజ్ అవుతుంది ఏంటండి? మైట్ బి. నాకు అట్ సైడ్ గురించి నాకు ఐడియా లేదు క్లియర్గా, ప్రొడక్షన్ సైడ్ గురించి. లైక్ ఇట్ డెఫినెట్లీ అక్కడ కూడా రిలీజ్ అవుతుంది, ఎందుకంటే ఆర్తి అండ్ అదితి వాళ్ళిద్దరు ఫస్ట్ టైం ఒకే మూవీలో చేయడం, అక్క చెల్లెలు. సో డెఫినెట్గా మంచి హైప్ ఉంది, మంచి ప్రొడ్యూసర్స్. సో డెఫినెట్గా అక్కడ కూడా పక్కాగా ఉంటుంది. సో మీరేనా హీరో దానిలో? అవునండి, నేనే మెయిన్ లీడ్. పెద్ద హీరో ఇక్కడ పెట్టుకొని పెద్ద హీరో ఏం లేదు, ఇట్స్ ఆల్ సక్సెస్ వచ్చిన తర్వాత. పెద్ద హీరోయిన్స్ ఏనండి.
వాళ్ళు దే ప్రూవ్డ్ అప్ కదా. సో మీరు కూడా పెద్ద హీరో అంటే అలాంటి పెద్దవాళ్ళ మధ్య చేస్తుంటే ఆబ్వియస్లీ యూ బికమ్ ఎ బిగ్. మెల్లగా మీకు మీరు ఒకసారి స్టోరీలు ఎంటర్ అయితే చాలండి బాబు, హీరో అయిపోతారు మీరు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మాకు ఇంతకుముందు మీరు ఎవరో తెలియదు, ఇప్పుడు మాకు తెలిసిపోయింది మీరు ఎవరంటే అనేది. అవునవును. సో ఆబ్వియస్ గా స్టోరీలు వచ్చిన వాళ్ళందరికీ ఆబ్వియస్, ఎందుకంటే నేనే కాదు అనుకుంటే ప్రపంచం మొత్తం అందరూ వింటుంటారు. అవునవును. ఏం మాట్లాడుకున్నా కానీ అందరు వింటాం, కానీ కొంతమంది కుదురుతున్నది. అందులో ఇవాళ మండే, అందరూ ఆఫీస్ మండే రోజు ఇవాళ మండే అంతా జనాలందరూ కథ ఇట్లా ఉంటారు, ఇక ఏంటా అన్నట్టుగా పెండింగ్ వర్క్లు అన్ని చేసుకుందాం అన్న ఫీలింగ్ వెళ్తారు పొద్దున్నే ఆఫీసులకి. ఎగ్జాక్ట్లీ. థర్స్డే ఫ్రైడే వచ్చేసరికి వర్క్లు ఉంటాయి, 2 రోజులు ఖాళీగా ఉంటారు హాయిగా, ఫుల్ కాల్స్. నాకు ఆ విషయం అర్థం కాదు, అంబరీష్ గారు పక్కన పాప అమ్మాయి లేడీస్ కూడా ఉన్నారు, వాడితో మాట్లాడరా మీరు? ఓ నాకు తెలియదు ఉన్నట్టు. అవునా, మీరు అప్పటి నుంచి వినట్లే అయితే ఈ షో, ఒప్పుకొని దీన్ని ఖండిస్తున్నా. నేను కాల్ ట్రై చేసుకుంటూ వెళ్తున్నాను. మీరు సూపర్ అండి, మీరు సూపర్. మాట్లాడండి. కీర్తి గారు ఉన్నారు మన పక్కన, తూర్పు పడమర తరంగాలు అభిషేకం ఈ సీరియల్స్ లో చేసినటువంటి యాక్టర్స్. అంటే ధనుష్ గారి హీరోయిన్ అనమాట సీరియల్ తరంగాలు. అబ్బో కేవ్ కేక, లవ్ కేక, నో కేవ్స్ ఇక్కడ, ఓన్లీ లవ్. నా బ్రాండ్ మీరు కదా లవ్ కేక, నా బ్రాండ్ మారుస్తున్నారు మీరు, ఇది లవ్ కేక. అది అప్డేట్ అయిపోయింది కదా అని మార్చేసాను నేను. అది సారీ, మేము మారంగా, అది కెవ్వు అక్కడ, ఇక్కడ లవ్ ఆల్వేస్ ఉంటది. హలో కీర్తి గారండి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను. సారీ అండి, మేము ఉన్నారని నాకు తెలియలేదు. పర్లేదండి. ఎందుకంటే స్టోరీలో మీ ఫోటో, ధనుష్ ఫోటో ఒకటే చూసాను, మీ ఫోటో చూడలేదు. వాళ్ళు కూడా సడన్ గా చెప్పారులేండి నేను వస్తున్నానని. అంటే నేనే లైక్ సర్ప్రైజ్ గా తీసుకొచ్చాను. అది మాకు ఆ విషయం తెలియదు కదా. యా లైక్ మిమ్మల్ని అందరినీ, తను కూడా మీతో మా అందరితో మాట్లాడాలి, షేర్ చేసుకోవాలి తన సీరియల్ గురించి. కీర్తి గారు మీరేని సీరియల్ చేస్తున్నారండి? ఇప్పుడు తరంగాలు చేస్తున్నానండి జెమినీలో, ఈటీవీలో అభిషేకం చేస్తున్నా. ఈటీవీలో అభిషేకం అంటే ఏ క్యారెక్టర్ అండి మీది? నేను అభిషేకం చూసాను, కొన్ని రోజులు చూసి పిచ్చెక్కిందని చెప్పి ఆపేసా. అబ్బో గిరిజ, అవును. గిరిజ కొన్ని రోజులు చూసాను, నేను ఎప్పుడు అంటే నేను ఎప్పుడు దాకా చూసాను అంటే June 15 దాకా చూసాను, ఆ తర్వాత చూడలేదు ఇంకా. మళ్ళీ నేను జూలై నుంచి రాలేదు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను సెప్టెంబర్ నుంచి మళ్ళీ. ఓకే ఓకే, మళ్ళీ చూడండి అయితే. ఇప్పుడు తరంగాలు చూడండి, చాలా బాగుంది. తరంగాలు చూస్తానండి. ఇంకా మిగతా ఫీచర్స్ ఏమున్నాయండి మీ ఫ్యూచర్ ప్లాన్స్? మీరు కూడా మూవీలు యాక్ట్ చేస్తారా ధనుష్ గారితో పాటు హీరోయిన్ గా? లేదు, మూవీస్ చేయనండి, సీరియల్ మాత్రమే. నాకు సీరియల్ హ్యాపీగా ఉంది. హ్యాపీ, చాలా హ్యాపీ, ఎందుకంటే మీ వాయిస్ అంతా బాగుంది. థ్యాంక్స్ అండి. ఎందుకంటే అభిషేకం నేను చూశాను కొన్ని రోజులు, చూసిన ఆపేశా. గిరిజ క్యారెక్టర్ ఏంట్రా బాబు లాగ్ తీస్తున్నాడు అని చెప్పి. ఇది కూడా అంత లాగా తీయరండి సీరియల్ తరంగాలు. మీరు చూసిన తర్వాత మీరే డెఫినెట్ గా, నేను లేకపోయినా డెఫినెట్ గా మీరే చెప్తారు, మంచి సజెస్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు సీరియల్ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన చాలా షార్ట్ టైం. ఇండియాలో 7 o'clock 6 o'clock అండి. ఓకే, ఎందుకంటే నేను ఇక్కడ దీనిలో పెట్టుకుంటా, లార్ కేస్ లో ఉంటాయి కదా. 6 o'clock జెమినీలో వస్తుంది. మీరు యూట్యూబ్ లో కూడా చూడొచ్చు, యూట్యూబ్ లో అంట్లో కూడా. నేను మీకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తానులేండి దాన్ని బట్టి. మీకు ఫేస్బుక్ ఉందా మీకు? మీకు తరంగాలు ఐడి ఉంది ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి. తరంగాలు @gmail.com కి మీ ఫీడ్బ్యాక్స్ దానికి పంపించవచ్చు. నాతో పాటు మా టీం అంతా కూడా చూస్తారు మీ ఫీడ్బ్యాక్స్. ఫీడ్బ్యాక్ ఏమేమంటారు చెప్పండి ఒకసారి, ఐడియా ఇవ్వండి. మీరు చూసి మీ మనసుకి ఏమనిపిస్తే అది ఎగ్జాక్ట్ గా ఇవ్వండి సార్. రేటింగ్ ఉన్నట్టుగా మీకేమైనా నేను మిమ్మల్ని కొనుక్కోవాలని చూస్తున్నాను, నా ఐడియా అది. లేదు సార్ అలాంటిది ఏం లేదు. మాకు కూడా క్లీన్ రేటింగ్స్, బికాజ్ ఇట్స్ లైక్ బాగా పెద్ద హిట్ అయిన సీరియల్ మాట ఇప్పుడు జెమినీలో. సో మీరు కూడా వాచ్ చేస్తే యూ కెన్ లైక్ మీరే కాల్ చేసి చెప్తారు. మీకు ఇంకా యూఎస్ఏ ట్రిప్స్ అలాంటివి ఉన్నాయండి ఇంకా ఫ్యూచర్ లో ఎప్పుడన్నా? యాక్చువల్లీ ముందే ఉన్నా అంటే యాక్చువల్లీ మొన్న మేము ఇద్దరు రావాల్సింది ఉండింది రంగం ప్రోగ్రామ్ కి. దుబాయ్ నుంచి వేరే ఉండింది. వీఆర్ డూయింగ్ ఎ డాన్స్ షో మాట మా టీవీలో. దుబాయ్ రావాల్సింది ఉండింది, లైక్ ఇక్కడ డేట్స్ బిజీ అవడం వల్ల ఇద్దరు వి కుడెంట్ మేక్ ఇట్ అప్. షూర్ సార్, ఏమైనా షూటింగ్ ఉన్నప్పుడు తప్పకుండా అక్కడికి వస్తాం సార్. మీరు వస్తుంటే మాత్రం మేము మంచిగా మా అసోసియేషన్ తరఫున మీకు మంచిగా సన్మానం చేస్తాం. అదేం ప్రాబ్లం. సన్మానం ఏమవుతుంది సార్, కలిస్తే చాలు. బిర్యానీ పార్టీ, ప్రోగ్రామ్ యాక్టివిటీ అలాంటివి ఏమన్నా కావాలంటే చేయగలుగుతాం మేము.
అయ్యా సార్ మాకు లైక్ మీ లైక్ మిమ్మల్ని కలిసే అవకాశం ఇస్తే చాలు అక్కడ. ఎగ్జాక్ట్లీ. సో ఆ పేరు ఈజీ అండి గుర్తుపెట్టుకోవడం. అంబరీష్ అనేది చాలా రేర్ నేమ్, సినిమా యాక్టర్ తప్ప. అవునండి, బెంగళూరులో పెద్ద యాక్టర్, పెద్ద హీరో ఉన్నారు మీ పేర్లో అంబరీష్ అన్న ఎందుకంటే మీకు మిగతా పేర్లు అంటే అన్ని సందుకి వినపడుతుంటాయి. అంబరీష్ గారు నో కామెంట్స్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మరి. ఓకేనా? ఓకే మరి బాయ్. బాయ్. బాయ్, సీ యూ అండి. అసలు సూపర్ Bye. అసలు ఆయన. అవునా? వాళ్ళకి కాదు. మా లిస్టర్స్ అంతా ఇలాగే ఉంటారు. ద వెరీ నైస్. లైక్ మనకేంటంటే లైక్ ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడే వాళ్ళు కాల్స్ మన షోకి ఉండడం కూడా ఇట్స్ వెరీ నైస్. అబ్సల్యూట్లీ. దానికన్నా యూఎస్ఏకి వెళ్ళి ఇంకా తెలుగు మాట్లాడతారంటే గ్రేట్. ఎంత బాగా మాట్లాడుతున్నారు అసలు. వెంటనే మొత్తం తెలుగు రానట్టుగా మాట్లాడతారు, ఇంగ్లీష్ యూజ్ చేస్తారు. నేను మొత్తం తెలుగులోనే మాట్లాడాను. మీరు దాని గురించి ప్రాబ్లం పడాల్సిన పని లేదు. మా షోకి కాల్ చేసే కాలర్స్ అంతా ప్యూర్ తెలుగులో మాట్లాడతారు. ఇంక ఇక్కడ ఉన్న మనం అప్పుడప్పుడు ఇంగ్లీష్ పదాలు అలా అలా జల్లుకుంటాం కానీ వాళ్ళు అస్సలు ఆ జల్లడం కూడా ఉండదు. ప్యూర్ తెలుగు అది. గ్రేట్. సో ఇంకో కాలర్ అంట. హలో. హలో. హలో అండి, నమస్తే. నమస్తే అండి. బాగున్నారండి? చాలా. అవునా అండి, సరే అండి. వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. థ్యాంక్ యూ అండి. సాయిలక్ష్మి గారు, ధనుష్ గారు ఉన్నారు, కీర్తి గారు ఉన్నారు, మాట్లాడండి. అదే పేరు వినపడలేదని. మాకు మేము గుర్తుపట్టామండి మీరు హలో అని. హాయ్ ధనుష్. హాయ్ హాయ్ అండి. బాగున్నారా? చాలా బాగున్నానండి, మీరెలా ఉన్నారు? సీరియల్ నేను ఎదురీత చూసానండి. ఆహా, ఓకే, థ్యాంక్ యూ అండి. మా టీవీ రైట్. మా టీవీలో లాంటి నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ అది. అవునవును, లైట్ గా. అవి వాళ్ళది గుండం గంగరాజు వాళ్ళ బ్యానర్ లో వచ్చింది కదండి అది. అవునండి, జస్ట్ లో వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని సీరియల్స్ ఫాలో అయ్యాను అది వరకు నేను, నాన్న సీరియల్ దగ్గర నుంచి. ఓకే అండి. ఆ బ్యానర్ మీద ఉన్నటువంటి ఇంప్రెషన్ తోటి చూసామండి ఆ సీరియల్. ఓకే, బాగా చేశారు మీరు అందులో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అంటే నిజం చెప్పాలంటే సీరియల్స్ చాలా తక్కువ చూస్తాను, అసలు చూడండి తక్కువ కాదు అసలు చూడను. బట్ లైక్ మీకంటూ ఒక సపరేట్ జోన్ ఉంది కదండి. లైక్ యూ సెలెక్టెడ్ బ్యూటిఫుల్ సీరియల్స్. జస్ట్ ఎల్లో అనేది ఒక ఫీల్ గుడ్, మనం ఇందాక మాట్లాడుకున్నట్లు జస్ట్ ఎల్లో బ్యానర్ లో కూడా ఫీల్ గుడ్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఏంటంటే ఎక్కువ షాక్లు, జూమ్లు, ప్యాన్లు అవన్నీ కూడా కూల్ నేచర్. ఇప్పుడు మేడం మాట్లాడుతున్నట్టు అప్పుడు వాయిస్ లాగే కూల్ గా ఉంటాయి. లక్ష్మి గారు కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. అలాగే దాంట్లో ఒక గొప్ప సీరియల్ నిజం చెప్పాలంటే అమృతం సీరియల్. యా ఎగ్జాక్ట్లీ, ఇట్స్ అన్ ఒక మంచి మెడిసిన్ లాంటి సీరియల్ అది. మామూలుగా కాదు అసలు, ఎలాంటి రోగమైనా వెళ్ళిపోతుంది. ఎలాంటి సీరియల్ అంటే ఇంట్లో ఉన్న పిల్లలు, చిన్న పిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళు కూడా వచ్చి అయ్యో ఇవాళ అమృతం వస్తుంది కదా అని చెప్పి ఎగ్జైట్ గా వచ్చి కూర్చొని చూసేవాళ్ళు. అవునవును, అలాంటి కామెడీ సీరియల్స్ అంటే ఇందాక ఎవరు అంటున్నారు కదా టీవీ సీరియల్స్ కి ఒక బ్రాండ్ నేమ్ ఉంది, సాగదీస్తారు అని చెప్పి. మొన్న సారీ ఏమనుకోవద్దు మీరు. అయ్యో లేదు లేదు లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే లైక్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నైజం ఉంటుంది. సినిమా అంటే 2.5 hours లో అవగొట్టాలి, సీరియల్ అంటే ఒక 2.5 years అయినా చేయాలి. సో ఆ ఫార్ములాని డెఫినెట్ గా మనం అప్లై చేసుకుంటూ ఉండాలి. ప్లస్ ఆడియన్స్ కూడా చూసే కొద్ది దే ఆర్ లైక్ వ్యూవర్స్ ఉన్నారు కనుక దే హ్యావ్ టు మెయింటైన్ వ్యూవర్స్ కోసం అయినా సస్పెన్స్ మెయింటైన్ చేస్తేనే టీఆర్పీ రేటింగ్స్. ఎల్లో పేజెస్ వారు మాత్రం అది దాన్ని అప్లై చేసుకోలేదండి ఆ ఫార్ములా కదా. జస్ట్ ఎల్లో లైక్ మీరు చెప్పారు చూడండి, ఇట్స్ అన్ యూనిక్ థింగ్. ప్లస్ ఏంటంటే వాళ్ళు ఏదైనా షార్ట్ అండ్ క్రిస్ప్గా ఉంటుంది, తర్వాత ఫీల్ గుడ్ ఉంటుంది. ఇప్పుడు మీకు అమృతం ఏంటంటే కరెంట్ అఫైర్స్ తీసుకునేవారు, కామెడీ ట్రాక్ చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ గా. మీరు అమృతం చూసారు కదండి, అందులో అందులో సర్వర్ క్యారెక్టర్ చేసేవారు కదా ఇంటూరి వాసు గారు. అవునండి, మా ఎదురీత డైరెక్టర్ ఆయనే మాట. అవునండి, ఆయనే సీరియల్ డైరెక్టర్. సో ఇప్పుడు ఆయన మా తరంగాలు సీరియల్లో కూడా చేయబోతున్నారు. అవును, ఒక మంచి కామెడీ సీక్వెన్స్ రాబోతుంది. సో మీరు తరంగాలు చూడండి, యూ లీవ్ అండ్ ఎంజాయ్ ఇట్. ఇట్స్ అది కూడా చాలా బాగుంటుంది, ఫీల్ గుడ్ ఉంటుంది. జెమినీ టీవీలో 6 o'clock వస్తుందండి, ఈవినింగ్ 6 o'clock. ధనుష్ గారు ఇప్పుడు మీ మాట మీద చూడాలి నేను సీరియల్ చూసి డెఫినెట్ గా మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. నేను అమ్మమ్మ.com తర్వాత అసలు ఇదిగో మీ ఎదురీత సీరియలే చూసాను మా టీవీలో. మీరు ఎదురీత అది మళ్ళీ సేమ్ బ్యానర్. అవునవును, అవును, ఇందులో ఎల్లో కలర్ లేదు కానీ బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సీరియల్. ఓకే, ఆవిడ మాట్లాడలేదు అంటే మీరు అడగట్లేదని. బాగున్నారా?
బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా బాగున్నారా బాగున్నారా? అంటే మీరు ఓన్లీ ఎదురుతో చూసానన్నారు కదా, అందుకే మీరు ఇద్దరు మాట్లాడుతున్నారని సైలెంట్ అయిపోయాను. అవునా? మీది చూడమని చెప్తున్నారుగా తరంగాలు. అవును, తప్పక చూడాలి. చూస్తానండి. ఇంకా చెప్పండి ధనుష్ గారు, మీరు ఇంతకు ముందు సినిమాల్లో ట్రై చేస్తున్నారా మీరు? ఇంతకు ముందు చేశానండి, మూవీస్ అన్ని చేశాను. ఇప్పుడు లైక్ సీరియల్స్ చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను ఖాళీ లేకుండా. సో మీరేం చేస్తున్నారు లక్ష్మి గారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే. మధ్యాహ్నం 1 గంట సేపు దీనిలో ఆర్జేగా చేస్తున్నాను, టోరీలో. ఓ గ్రేట్ గ్రేట్. ఎగ్జాక్ట్లీ. నింగి నేల మనదే. ఓ గ్రేట్ అండి, గ్రేట్, ఇట్స్ నైస్. అన్నీ మన చెయ్యి చాచినంత మందే. అవును. లేకపోతే ఇవ్వరుగా. అంతే కదా. సో సో సాయి లక్ష్మి గారు, ఈ షో మాత్రం నాది ప్లీజ్. అందుకే నేను చెప్పింది నింగి నేల మనదే అని చెప్పి. ఇలా ఎవరికి వాళ్ళే వచ్చి నాది నాది అంటారనే చూసా. నాకైతే స్వార్థం లేదు, మనదే అన్నాను. నాకు మాత్రం ఉందండి, ఈ ఒక్క షో వరకు మాత్రం ఉంది, మిగిలిన ఎవరి షోలో మధ్యలో దూరిపోతా నేను. వెల్, సో సాయి లక్ష్మి గారు థ్యాంక్స్ అండి మరి ఫర్ కాలింగ్. అస్సలు నిన్ను మాత్రం మనం తర్వాత క్యాండిడేట్ ను ఉతికేసి వెళ్ళిపోండి ఇద్దరు. తర్వాత మాడుకుందాం మనం, ఓకేనా? సెలవు అండి సార్. కట్ చేసేస్తాడు. ఓకే ధనుష్ గారు, మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మంచి మంచి సీరియల్స్ లాగే చేస్తూ ఉండండి. షూర్ షూర్. ఓకే అండి, బాయ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బట్ దీంట్లో ఒకటి నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే, 2 కాల్స్లో త్రూ అవుట్ దే ఆర్ సేయింగ్ సీరియల్ బబుల్ గమ్. సో అంటే ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ అనుకోవాలా నెగిటివ్ అనుకోవాలా నాకు కరెక్ట్గా తెలియదు. బట్ వెన్ యూ హియర్ దీస్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఆర్ కంప్లైంట్స్, మీకు ఏమనిపిస్తుంది అసలు? కామన్ అనిపిస్తుంది అంతే అంతే. ఎందుకంటే చెప్పాను కదా, ద ఫార్మెట్ ఇట్ సెల్ఫ్, సీరియల్ అంటే ఫార్మెట్ ఇట్ సెల్ఫ్ డ్రాగింగ్. బికాజ్ మనం లాంగ్ రన్లో ఒక కథను చూపించాలి, ప్లస్ డీటెయిల్గా వెళ్ళాలి. సినిమాలో డీటెయిల్గా వెళ్తే వర్కౌట్ అవ్వదు. సీరియల్ అనేసరికి డీటెయిల్డ్గా ఉండాలి. ఎందుకంటే మనకి ఏజ్ గ్రూప్స్ చూస్తూ ఉంటాయి. ఒక 60 years నుంచి 70 years ముసలావిడ చూడొచ్చు, 30 years ఆవిడ చూడొచ్చు, 20 years ఆవిడ చూడొచ్చు, 10 years అబ్బాయి కూడా చూడొచ్చు. సో ఇంతమంది ఏజ్కి అర్థం అవ్వాలి అంటే డీటెయిల్డ్గా ఉండాలి కథని. సో డీటెయిల్డ్గా వెళ్ళినప్పుడు ల్యాగ్ అనిపిస్తుంది ఆటోమేటిక్గా. సో ఆ చిన్న ల్యాగ్ వలన మనం ఇలా అంటారు కానీ, బట్ దానికి జనాలు చూసేవాళ్ళు ఉన్నారు ఆ ల్యాగ్ని. అంటే తెలిసే ఇట్ ఇస్ డ్రాబ్యాక్ ఉంది, బాగా లాగుతున్నట్టు ఉంది, అది ఇది అంటారు కానీ వాళ్ళే చూస్తారు మాక్సిమం. మన బబుల్ గమ్ తెలుసు కానీ వీల్ చూ ఇట్, తప్పదు. వెన్ వీ నీడ్ రిఫ్రెష్మెంట్ వీల్ చూ ఇట్. అదే టేస్టీ. అండ్ వీ హావ్ అనదర్ కాల్. హలో. కాల్ డిస్కనెక్ట్ అయిపోయిందండి. సో మీరు ఇలా పెద్ద బ్యానర్స్లో చేస్తున్నప్పుడు సో మీకు ఎలా ఉంటుంది అసలు? ఎందుకంటే ఒక్కోసారి చిన్న చిన్న బ్యానర్స్ అప్పుడే వచ్చిన ప్రొడక్షన్ కంపెనీస్ ఉంటాయి కొన్ని. సో దానికి దీనికి ఏమైనా వేరియేషన్స్ కనిపిస్తూ ఉంటాయా? అంటే లైక్ వేరియేషన్స్ ఏమి ఉండవు కొత్త పెద్ద బ్యానర్కి చిన్న బ్యానర్కి, ఓన్లీ ఎక్స్పీరియన్స్ తేడా ఉంటుంది అంతే. సో మీరు యాజ్ ఎ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ మీరేమన్నా అడ్వైస్ చేస్తూ ఉంటారు డైరెక్టర్స్కి? నేను డైరెక్టర్స్కి ఏమి అడ్వైస్ చేయను, బికాజ్ ఇట్స్ నాట్ మై జాబ్. బట్ డైరెక్టర్స్ అంటే ఇప్పుడు డైరెక్టర్స్ అనేది వాళ్ళు ఒక్క సీరియల్లో లేదా 2 సీరియల్లో చేస్తే డైరెక్టర్స్ అయిపోరు. వాళ్ళు ఎన్నో సీరియల్స్, ఎన్నో వాళ్ళు లైక్ ఇండస్ట్రీకి వచ్చి. ప్లీజ్. హలో. నమస్కారం అండి. నమస్కారం అండి. బ్యాక్గ్రౌండ్ వాయిస్ అండి ప్లీజ్ అండి తగ్గించండి. ఇప్పుడు బయటకు వచ్చానండి. అవునా, ఓకే. ఇప్పుడు మాట్లాడండి. ధనుష్ గారు ఉన్నారు మనతో పాటు, అలాగే కీర్తి గారు ఉన్నారు. ఎవరున్నారండి? ఎవరు మాట్లాడుతున్నారండి ఫస్ట్ అది చెప్పండి నాకు ఒక్క మాట. నేను కడప నుంచి సాయినండి. సాయి గారు, ఈరోజు మీరు టీవీ సీరియల్స్ చూస్తారా? అంటే లైట్ గా చూస్తే, ఎక్కువ చూడలేను. అవునా, లైట్ గా. మీకు ఏమైనా పేరు తెలుసా? అభిషేకం, ఎదురీత, తరంగాలు, తూర్పు పడమర. అంటే తరంగాలు అనేది ఒకప్పుడు ఉన్నది కదా, ఇప్పుడు లేదు కదా. అది అంతరంగాలు భయ్యా, ఇది తరంగాలు. సినిమాలు చూస్తాడు. పోనీ సినిమాలు చూస్తావా నువ్వు? సినిమాలు చూస్తా. మీ శ్రేయభిలాషి అని ఒక సినిమా చూస్తారు. నమస్కారం అండి. థ్యాంక్స్. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు ఇంకా మంచి సీరియల్స్ కూడా తీయాలండి. ఓకే అండి, మీరు ప్రొడ్యూస్ చేయండి. ఓకే అండి. కడప నుంచి కాల్ చేస్తున్నారా? అవునండి. మీరే ఊర్లో ఉంటారండి? నేను నాది హైదరాబాదేనండి, హైదరాబాద్లోనే ఉంటున్నాను. థ్యాంక్స్ అండి, మీరు బాగా తీస్తున్నారు. థ్యాంక్ యూ అండి. లైక్ కొత్త సీరియల్ మంచి మంచి సినిమాల్లో టాలీవుడ్ నుంచి ఇంకా మన హాలీవుడ్కి అట్లా ఫ్లైట్ టికెట్లు దొరకట్లేదండి, ల్యాబ్ తెలిపామండి.
బిజీగా ఉన్నాయండి. ఆ టికెట్లు ఎదగడానికి కూడా మార్గాలు ఉంటాయి కదా. అదే అండి, అదే మనం ఇప్పుడు తను అడుగుతున్నాను, ఇక్కడ ఈ సిస్టమ్స్ నుంచి ఏమైనా దూరేది ఏమైనా ఉంటే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. దొరండి ఈ కాలంలో దొరకని ఏమి లేవు. అవునవునవును, డెఫినెట్లీ. తెలుసుకుంటే. అచ్చా సాయి మనకు ఇంకో కాలర్ ఉన్నారంట మరి. ఓకే అండి. చెక్ సాయి అండ్ వి హావ్ అనదర్ కాలర్. హలో ఇక్కడ నేను హలో అంటున్నానండి. హలో హాయ్ అవిన్. హలో గీత గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నావు? లవ్ కేకా? ఫోన్ ఎత్తిన అరగంటకు కానీ మీరు హలో అనరా? కాదు, అక్కడ అది సౌండ్ ఆఫ్ చేయాలి కదా మ్యూట్ లో. మీరు నాకు కాల్ చేసే ముందు చేయాల్సిన పని ఫస్ట్ సౌండ్ ఆఫ్ చేసి తర్వాత కాల్ చేయండి. కాదు బాబు, మరి నువ్వు ఎత్తుతావో లేదో తెలియదు కదా. నొక్కుకుంటూ నెంబర్లు తిరగాలి కదా అటు ఇటు పని చేస్తూ. దేవుడు నాకు ఇంకొక రూపం ఇచ్చిండు బాగుండదు, డబుల్ యాక్షన్ లాగా. అక్కడ నన్నే కూర్చోబెట్టుకుని ఇక్కడ నేనే చేసేవాడిని, అక్కడ నేనే ఎత్తి నేనే కట్ చేసేవాడిని. మా అదృష్టం బాగుంది, నన్ను ఒక్కడే ఇచ్చాడు. వెల్ గీత గారు, మనతో పాటు ఈరోజు ధనుష్ గారు అండ్ కీర్తి గారు ఉన్నారు, మాట్లాడండి. కీర్తి గారు అమ్మా టచ్ చేశారమ్మా. కీర్తి గారు అంటే మీరు తరంగాలు అనే జెమిని టీవీలో ఒక సీరియల్ వస్తుంది తెలుసా? అభిషేకం తెలుసా? ఈ టీవీలో వస్తుంది. లేదు, ధనుష్ అయితే తెలుసు. కీర్తి ఇలియానా చెల్లండి. ఈటీవీలో చంద్రముఖి అని సీరియల్ వస్తుంది కదా ఈటీవీలో. ఓకే, మంజుల అనేసి ఇప్పుడు వాళ్ళ సిస్టర్ మాట. మంజుల చెల్లెలా? ఎగ్జాక్ట్లీ. మీ ఇద్దరు చేయరు కదా రంగం షోలో. ఎగ్జాక్ట్లీ, అమ్మయ్య ఇప్పుడు గుర్తుపట్టారు. అదే కీర్తి అండి. హాయ్ కీర్తి. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగుందండి, డాన్స్ సూపర్ తెలుసా. అసలు నీ కళ్ళు ఉంటాయి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. మరి కీర్తి తెలీదు అంటున్నారు మీరు. అంటే రంగం కీర్తి సీరియల్ అంటే నేను అది చూడలేదు తరంగాలు. ఓకే, తరంగాలు ఇంకా చూడలేదు. రంగం అయితే చూసేదాన్ని, చాలా బాగుంటది. మీరు ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయారు కానీ ఫాలో అవుతున్నాను. చాలా బాగుంది మీ పేరు. మళ్ళీ చేస్తున్నామండి రంగం. అవునా? యాక్చువల్లీ మళ్ళీ ఇదే కాంటెస్ట్ మాట చేయాలని గోయింగ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ చేస్తున్నాం మళ్ళీ. అవునా? మీ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. తను చాలా బాగా చేస్తుంది కదా కీర్తి డాన్స్. అవును, నేను వెనకాల ఎగురుతూ ఉంటాను డాన్స్ చేస్తుంటే. అంటే పర్లేదు, అలవాట్లేదేమో కానీ చాలా ఇంప్రూవ్ అయ్యారు దాంట్లో రంగంలో. అవునండి, అసలు ప్రభుదేవ గారు స్టార్టింగ్ లో సెలెక్ట్ చేద్దాం అనుకున్నారు ఆయన పక్కన. తరంగాల్లో చేస్తున్నామండి ఇద్దరు. అవునా? జెమినీలో 6 o'clock కి ఎవ్రీ ఈవినింగ్. కీర్తి అదే కీర్తి అంటే నేను ఫస్ట్ ఎవరో అనుకున్నాను, రంగంలో ఉన్న కీర్తి అనుకోలేదు. సారీ కీర్తి. సో బ్రాండ్ ఇచ్చేద్దాం అనమాట, కీర్తి అనుకుంటా రంగం కీర్తి అందాం. రంగం కీర్తి అంటే రంగంలో చాలా ఫేమస్. తను మాట్లాడడం కూడా చాలా అసలు ఎవరికి భయపడకుండా చాలా డేర్ గా మాట్లాడుతుంది. బాగుంది. థ్యాంక్స్ అండి. నేనేమో లాలీపాప్ పెట్టుకున్నట్టు ఇలా నుంచున్నాను. ఏంటి ఇప్పుడు కొట్టుకుంటున్నారా తిట్టుకుంటున్నారా? మాట్లాడడానికి కొంచెం భయం వేస్తుంది అనుకుంటా. కీర్తి పక్కన ఉంది కాబట్టి కీర్తి అంతా వెనకేసుకొచ్చేసింది. ఏం చేస్తుంది నాకు అర్థం కాదు. లాలీపాప్ పెట్టుకున్నట్టు చూస్తున్నారు, ఇటు కొట్టుకుంటున్నారు. ఏంటి అసలు చేసే డాన్స్ గా వీళ్ళు కొట్టుకుంటున్నారు ఏంటి అని అనిపిస్తుంది. అదే అసలు చాలా ధైర్యంగా బాగా మాట్లాడింది కదా. అందరూ ఏదో పాయింట్స్ దగ్గర గొడవ అయినప్పుడు కానీ అట్లా చాలా డేర్ గా బాగుంది అమ్మాయి అనుకున్నా. ఇట్స్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి, అదంతా కూడా ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ షో. సో అంతా ఎంటర్టైన్మెంట్ కోసం తయారు చేసింది. మీరందరూ దాని ముందే యాక్షన్ అని, కానీ చూడడానికి కూడా బాగుంది ఆ అమ్మాయి అలా. అక్కడ కత్తులన్నీ దాచేసారు, అక్కడ ఏరియాలో రాయిలు కత్తులు అవన్నీ పక్కన పెట్టేశారు, ఎక్కడ ఇసిరేస్తుంది అని. గర్ల్ అన్నమాట. అవునండి, థ్యాంక్స్ అండి. మీరు ఇవన్నీ కాదండి తరంగాలు చూడాలి 6 o'clock కి. అవునా? తరంగాలు చూడలేదండి. చూడాలి అంటున్నాను. యాంటీ విలన్ అండి, చూస్తాను. దాంట్లో ట్రయాంగులర్ లవ్ స్టోరీ. ధనుష్ గారు ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తే ధనుష్ గారిని కీర్తి గారు లవ్ చేస్తారు దాంట్లో. అవునా? ఓకే. ఇది ఎదురీత చూసాను మీది. బాగుందండి ఎదురీత. ఎదురీతలో అసలు బాగుంది మీ క్యారెక్టరైజేషన్. అంటే అమ్మమ్మ పెంచిన మనమాడు కదా మీరు. అవునవునండి, ఎగ్జాక్ట్లీ. దేశానికి కాబోయే కాలంలో రాబోయే పొలిటీషియన్ అన్నమాట.
సో మీరేం చేస్తున్నారండి? నేను హౌస్ వైఫ్ అండి. నేను ఇంట్లోనే ఉంటాను. ఇంకా నేను ఈ స్టోరీ వినడం, కాల్ చేయడం, తినడం. మరి సీరియల్ చూడారా మీరు? అదే కొన్ని చూస్తాను. ఇప్పటికే చాలా ఎక్కువైపోయినాయి అసలు ఇంట్లో సీరియల్స్ బాగా అని. చాలా ఇంట్రెస్ట్ అన్నమాట నాకు. డాన్స్ షోస్ ఇవి కొంచెం చూస్తాను బాగా. సీరియల్స్ కొన్ని చూస్తాను. అదే ఎదురైతే చూసాను కానీ తరంగాలు చూడలేదు, చూస్తాను. యా ప్లీజ్ వాచ్ ఇట్. ఓకే, ఫీడ్బ్యాక్ కోసం విల్ బి వెయిటింగ్ బ్యాక్. లైక్ మీ ఫీడ్బ్యాక్ కావాలి మాకు. tarangalu@gmail.com కి మీ ఫీడ్బ్యాక్ పంపించండి చూసి. చూస్తాను. మళ్ళీ ఇంకా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ పోతుంటే ఇప్పటికి చాలా అయిపోయినాయి అని డిలీట్ చేసుకోండి. ఒకటి మెమరీలో డిలీట్ చేయండి. డాన్స్ షోలు చూసినవే చూస్తున్నారు మీరు. డాన్స్ షోస్ చాలా ఇంట్రెస్ట్ నాకు, అంటే చూడడం బాగుంది. అవును, వీళ్ళు కొట్టుకుంటారుగా అక్కడ, అందుకే చూస్తున్నారు మీరు. అదే అన్ని కొంచెం బాగుంటది ఫన్నీగా, అది బాగుంటది. చిట్టుకుంటుంటే కొట్టుకుంటుంటే లవ్ సెంటిమెంట్ ఉంది, చూడండి. అవన్నీ చూడరేమో. తెలుగు బాగా వచ్చేసిందే ఇప్పుడు. నేర్చుకున్నాను ట్యూషన్. మంజులాకైతే కొంచెం చాలా బెటర్ అనుకుంటా కదా, తను బాగానే మాట్లాడుతుంది. అక్క అంటే ఇక్కడే మ్యారీడ్ కదా, అదే తెలుగింటి ఆడపడుచు అయిపోయింది కదా తను, అందుకని వచ్చేసింటది. నేను కూడా అయిపోయాను. అయిపోయావంటే పెళ్లి అయిపోయిందా నీకు? అయిపోయిందంటే పెళ్లి చేసుకోవాలి మరి. ఇక్కడ అబ్బాయిని చేసుకుంటున్నారా ఏంటి? చేసుకుంటున్నా నెక్స్ట్ ఇయర్. లైన్ లో పెట్టారండి, ఆల్రెడీ బోల్డ్ మంది ఉన్నారు అక్కడ. మేం చేస్తాం తెలుగుంటి ఆడపిల్లలు మేం చేస్తాం, తెలుగుంటి ఆడపిల్లలు మేం చేస్తాం. పాతకాలంలో చేసేవాళ్ళు కదా. ఏంటది అందరు అబ్బాయిలంతా ఒక చోటుకు వచ్చేసి అమ్మాయికి నచ్చిన సెలెక్ట్ చేసుకో, నీకేం విద్యలు వచ్చు ప్రదర్శించు, ఇక్కడ స్వయంవరం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎవరబ్బా అదృష్టవంతుడు? అంటే ఇంకా స్వయంవరం ప్లాన్ చేస్తున్నారండి. లొకేషన్ సెట్ అయిన తర్వాత చెప్తారు. మీ ఊర్లో కూడా ఎవరైనా ఉంటే పంపించండి. నేను ఇక సెలెక్ట్ చేసేసుకుంది నెక్స్ట్ ఇయర్ పెళ్లి అంటుంటే అనుకుంటున్నా. సో అదనమాట సంగతి. మరి గీతా గారు, ఓకే, మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. ఏంటి అవిన్ చెప్పు. సెలవు అండి. గుడ్ నైట్. అవునా, ఓకే, ఇంకో కాలర్ ఉన్నారేమో. ఓకే మరి, థ్యాంక్స్. ధనుష్, కీర్తి, మీ ఇద్దరికి మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తాను, తరంగాలు ట్రై చేస్తాను. కాదు, చూడాలి, ట్రై చేయడం ఏం లేదండి, అవేం ఒప్పుకోం మేము. మీ రంగం ఎలా చూసారో అలాగే తరంగాలు కూడా చూడండి. ఓకే, థ్యాంక్ యూ గీత గారు. టేక్ కేర్, బై. గీత గారు అండ్ యూస్. సో మీకు బ్రాండ్ మాత్రం ఫిక్స్డ్ అండి, రంగం కీర్తి, లేదంటే మంజుల కీర్తి, మంజుల చెల్లి కీర్తి. సో సంతూర్ సోప్ లాగా. సో ఇలా ఈ బ్రాండ్. సో మీకు అభిషేకం కంటే కూడా దీనికే పాపులారిటీ ఎక్కువ ఉంది. సో రంగం అనగానే మీకు డాన్సులు చేస్తే ఆ కొట్టుకోవడం తిట్టుకోవడం బాగా అలవాటు అనుకుంటా కదా. అంటే అది కొత్త డాన్స్ ఇప్పుడు. తిట్టుకుంటే అదొక కొత్త రకమైన డాన్స్ మాట. సో యూ హ్యావ్ టు డాన్స్ అండ్ షౌట్. బాగా ఫైటింగ్ వచ్చిన వాళ్ళు అయినా సెలెక్ట్ చేసుకుంటారు, లేదా బాగా డాన్స్ వచ్చిన వాళ్ళు అయినా సెలెక్ట్ చేసుకుంటారు. బాగా మాట్లాడే వాళ్ళని అదే చెప్తున్నాను, బాగా మాట్లాడడం అంటే యూ హ్యావ్ టు ఫైట్ విత్ యువర్ మౌత్, యూ కాంట్ ఫైట్ విత్ హ్యాండ్. అక్కడ అందరు కొందరు మనకంటే బలిష్ఠులు ఉన్నారు. మీరు వెళ్తే డెఫినెట్ గా మీరే విన్నర్ రంగంకి. నేను నిజంగా టచ్ చేశాను మిమ్మల్ని. రంగం మీరు వస్తే డెఫినెట్ గా యుల్ బి ది విన్నర్. డాన్స్ అక్కర్లేదు, నాకు అర్థమైపోయింది, మాటలు చాలు. మీరున్నారు, మిమ్మల్ని వదిలేసి నేను వస్తాను కోటేజ్ మరి వెళ్ళగొడతారు. మిమ్మల్ని ఎవరు వెళ్ళగొట్టరు, రండి. నేను వస్తే చాలా అందరూ హెల్మెట్ అయిపోతారు. 100% మీ డాన్స్ కాదు, మీరు రండి. మీ డెఫినెట్ గా మీ మాటలకి యాంకర్స్ ఇప్పుడే ఇంతమంది కాలర్స్ కి ఫ్యాన్స్ మీకు ఇంతమంది ఉన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళు ఓటింగ్ చేస్తే చాలు, యూ విల్ బి డెఫినెట్లీ మీరే. వాళ్ళు యూఎస్ నుంచి వాళ్ళు ఓట్లు చేసి అవన్నీ వచ్చే లోపు అక్కడ షో అయిపోద్ది. తూరు తీరు దండ పెట్టి మనం గుమ్మడికాయ కొడతాం, షూటింగ్ అయిపోగానే అలా కూడా కొట్టేసుకోవచ్చు. సో మీ శ్రేయభిలాషి వర్కింగ్, అసలు ఆ సినిమా గురించి చెప్పండి. ఎందుకంటే దాంట్లో మంచి లవర్ బాయ్ క్యారెక్టర్, అమ్మాయి చచ్చిపోదాం అనే స్టేజ్. మీ శ్రేయభిలాషి ఇట్స్ లైక్ ఎప్పుడైతే పోతే పోనే అయిపోయిందో ఆ సినిమా, ఈశ్వర్ రెడ్డి గారు అని మూవీ డైరెక్టర్ ఉన్నారు, ఆయన చూసి ఇమ్మీడియట్గా ఆఫీస్ పిలిపించి, అది కూడా చాలా మంచి సంస్థ, విశ్వ ఇంటర్నేషనల్, మన సిసి రెడ్డి గారు దానికి ప్రొడ్యూసరు.
అంత బ్యూటిఫుల్. అప్పుడే గౌతమ్ ఎస్ఎస్సి అవన్నీ చేసి నెక్స్ట్ మూవీ ఇదన్నమాట. సో ఆయన పిలిపించి ఎప్పుడైతే సెలెక్షన్స్ చేస్తారో ఇమీడియట్గా ఓకే చెప్పారు. ఇమీడియట్గా షూటింగ్ కూడా 2-3 డేస్లోనే స్టార్ట్ అయిపోయింది. అదో డిఫరెంట్ జర్నీ, ఎందుకంటే అదంతా మొత్తం సినిమా అంతా బస్సులోనే ఉంటుంది. ఒక డిఫరెంట్ లొకేషన్ కాదు, బస్సులోనే సినిమా. సో ఇట్స్ అన్ ఒక 20-30 డేస్ లాంగ్ జర్నీ మాకు బస్లో ఒక రైడ్. ఆ బస్లోనే ఆల్ ఎమోషన్స్, అది కూడా ఒక మంచి సబ్జెక్ట్. దానికి నంది అవార్డు వచ్చింది లక్కీగా. ఆ మూవీ స్ట్రెంగ్త్ ఉంది. లైక్ లైఫ్లో మనం ప్రతిదీ కోల్పోయి చనిపోదాం చాలామంది అనుకుంటారు, ఆత్మహత్య చేసుకుందాం అని. మనం ఇప్పటికీ చాలా మంది చూస్తున్నాం లైక్ పేపర్స్లో, న్యూస్లో, మనం ఏమీ చేయలేము అన్నట్టు. మీకు ఎవరైనా అలాంటి సిచ్యువేషన్ కల్పించారు ఎవరైనా అమ్మాయిలు? నాకు అలాంటి సిచ్యువేషన్ ఇంకెవరు కల్పించలేదు, కల్పించకూడదు. అట్లీస్ట్ మీ వల్ల ఎవరైనా అమ్మాయి అలా ఫీల్ అయిందా పోనీ మీకు తెలిసి సర్కిల్లో? ఇప్పుడు నేను చేస్తున్న సీరియల్లో ఫీల్ అయింది. సీరియల్ బయట రియల్ లైఫ్లో అలాగే ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మాయిలు అలాగే ఎవరు ఉన్నారండి, ఎప్పుడైనా చంపేద్దామని చూస్తారు తప్ప ఈ రోజుల్లో అమ్మాయిలు ఎక్కడ ఉన్నారండి అలాగే మన కోసం చనిపోవాలి. అమ్మాయి అబ్బాయి ఎవరు లేరు, ఉంటే కొంతమంది ఉంటారు నాలాగా తనలాగా. రాక్షసులను ఒప్పుకున్నారు ఇద్దరు. రాక్షస్ కానీ ఫీల్ అవుతా అని చెప్తానండి, పాజిటివ్ చెప్తే నెగిటివ్ సినిమా చేస్తున్నారు మీరు. లేదు చంపేసి వాళ్ళ గురించి మనం మాడుతున్నాం కాబట్టి నెగిటివ్ క్యారెక్టర్ అది వేరే సెపరేట్. సో అలాంటి వాళ్ళకి ఒక చనిపోయే ముందు ఒక 10 minutes మీరు ఆలోచించుకుంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ డూ. చనిపోయేదే ఒకటే రీజన్ కాదు, మీరు చాలా చేయొచ్చు అనేది మెయిన్ పాయింట్. అద్భుతమైన ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారితో యాక్ట్ చేసే అవకాశం నాకు దొరికింది అందులో. రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు కూడా ఉన్నారు అందులో. ఇట్స్ అండ్ లైక్ వాళ్ళిద్దరు మల్టీ టాస్క్ మాట. నేను చిన్నప్పటి నుంచి నేను వాళ్ళ సినిమాలు చూస్తూ నవ్వుకుంటూ ఉండేవాడిని. వాళ్ళిద్దరిని ఒకేసారి ఒకే సెట్లో పెట్టుకుని నేను ఆ బస్సులో నవ్వుకోలేక, వాళ్ళ కామెడీ సూపర్ బస్సులో. అండ్ దే యూస్ టు బి వెరీ, అక్కడ ఎంత ఫీల్ గుడ్ ఉండేది అంటే ఆఫ్టర్ షూటింగ్ నరేష్ గారు ఇంటికి తీసుకెళ్ళేవారు. డైలీ పార్టీ నరేష్ గారి ఇంట్లో మాకు. బిర్యానీ ఏంటి అసలు, ఆయన ఒక 20 varieties చేయించి అసలు డిషెస్ ఉండేది. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వచ్చేవారు. మొత్తం టీం అందరిని వాళ్ళు తీసుకెళ్ళి ఫ్యామిలీలాగా వి ఎంజాయ్డ్ ఎ లాట్. మదన్పల్లి హార్స్లీ హిల్స్లో కూడా క్లైమాక్స్ సీన్స్ అవన్నీ కూడా షూట్ చేసాం మేము. అక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అసలు బాగా ఎంజాయ్ చేసి నవ్వుకుని ఉన్న సినిమా అంటే నేను మీ శ్రేయాభిలాషి. సినిమా అంత ఏడుపోతే బయట అంతా నవ్వుకోవడం. సో ఆ సినిమాలో అసలు బేసిక్లీ పెద్దవాళ్ళతో అంటే పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేసినప్పుడు మనం ఎంతో కొంత నేర్చుకుంటాం. నేను చాలా నేర్చుకున్నాను. సో రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర, నరేష్ గారి దగ్గర మీరు ఏం నేర్చుకున్నారు? నేను అదే చెప్తున్నాను కదా, నా కెరియర్లో ఇప్పుడు నాకు యాక్టింగ్ అనేది కొంతవరకు నేను చేయగలుగుతున్నాను అంటే మెయిన్ అక్కడ చూసి నేర్చుకుంది. నా రాజేంద్ర ప్రసాద్ గారిని తీసుకుంటే హీ డూస్ మైమింగ్, ఆయన బాగా అలవాటు. చాలా ఈజ్ అ మైమింగ్ ఆర్టిస్ట్, సూపర్. ఏదైనా అక్కడ ఐటెం లేకపోయినా ఆ ఐటెంని ఫీల్ చేసి చేయడంలో హీస్ ద నెంబర్ 1. అవును. అండ్ నరేష్ గారు అంటే కామెడీ టైమింగ్, ఇంత సీన్ ఇస్తే దాన్ని ఇంప్రవైజ్ చేయడంలో నెంబర్ 1. సో వీళ్ళిద్దరిది మల్టీ టాస్క్ నేను చూసి ఒక సీన్ ఇస్తే ఒక 15-20 minutes డైరెక్టర్ అసలు ఆయన మాట్లాడడానికి కూడా ఉండేది కాదు. దాన్ని ఇలా చేద్దాం ఇలాగ అరే నర్రి ఇలా చేయని రాజేంద్ర ప్రసాద్ గారు, అరే రాజేంద్ర ప్రసాద్ ఇలా చేద్దాం అని ఆయన, అలా ఇలా వాళ్ళిద్దరు టైమింగ్స్, వాళ్ళిద్దరు ఆ ఫ్రెండ్షిప్, వాళ్ళిద్దరిలో చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. అసలు సీన్ బ్యూటీ. ధనుష్ నువ్వు ఇలా చేయి ఇక్కడ రియాక్షన్ ఇవి, నేను ఇలా వస్తాను. తర్వాత కృష్ణ భగవాన్ గారు కామెడీ అని అందులో కూడా ఉండవు. మొత్తం అంతా ఇంతమంది సీనియర్ యాక్టర్స్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు అనేవారు 2 types ఆఫ్ యాక్టింగ్ అంటే, ఒకటి యాక్టింగ్, ఒకటి మెథడ్ యాక్టింగ్ అనేది. సార్ ఏంటి సార్ యాక్టింగ్ మీద మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటని, మెథడ్ పెట్టి చేయడమే యాక్టింగ్ అని, మెథడ్ యాక్టింగ్ అని. అండ్ సెట్లో మాకు షార్ట్ గ్యాప్స్లో ఆయన ఎన్టీఆర్ గారి గురించి చెప్తుండేవారు. పాత యాక్టర్, మన సీనియర్ యాక్టర్ అన్నగారు, ఆయన గురించి చెప్తుండేవారు. ఆయనతో ఉండే ఆయన జర్నీ ఎక్స్పీరియన్స్ గురించి. అలాంటివి చాలా మాకు అక్కడ అంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటే బాగుంటుంది అనే సంగతులు ఇవన్నీ కూడా ఆయన మాకు ఇన్పుట్స్ ఇచ్చారు. దాంట్లో మీ డ్రైవర్ అయితే సూపర్ అసలు మరి. రఘుబాబు గారు అండ్ బ్రహ్మానందం గారితో సీన్స్ ఇట్స్ రియలీ చాలా బాగుండేది. అందులో కుక్క కూడా ఉండేది, భాష అని. అది కూడా చాలా లైక్ వెరీ ఫన్నీ థింగ్స్. ఏంటంటే దాంతో ఒక్కొక్కసారి నిజంగానే అది ఇన్వాల్వ్ అయిపోతుండేది. పడిపోయే సీన్ ఉంటుంది అన్నమాట. అది పడిపోయి లెగట్లేదు, ఏంటి అంత పోయిందా అని అనుకున్నారు, ఆ డాగ్ చనిపోయిందా ఏంటని. లేపితే కూడా సినిమాలో అది ఆఫ్టర్ షాట్ కూడా అది లెగట్లేదు. వాళ్ళు సార్ వచ్చి పిలిచేంత వరకు లెగలేదు. అది టెన్షన్ మాకు డైరెక్టర్కి అందరికి. దాంతో చాలా సీక్వెన్స్ ఉంది. మేమెంత దానికి ఇంపార్టెంట్ సినిమాకి, ఆ కుక్క కూడా అంత ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది.
ఏమైనా కంటిన్యూటీ జంప్ అవుద్దని డైరెక్టర్ చాలా ఫీల్ అయ్యాడు. బట్ అది ఎంత బాగా యాక్ట్ చేసిందో ఆ రోజు నుంచి మా డైరెక్టర్కి ఆ కుక్క అంటే చాలా ఇష్టం. ల్యాబ్ కదా అది. యా, ల్యాబ్స్ ఎప్పుడు అంత యూజర్ ఫ్రెండ్లీ. బట్ ఇట్ ఈస్ లైక్ అసలు మనిషితో యాక్ట్ చేసినట్టే ఉండేది తెలుసా. దాంతో చేసిన ఎంత బాగా అర్థం చేసుకుంటారు. ఉంటుంది. అన్ని కుక్కల గురించి తెలియదులేండి, కానీ ల్యాబ్ అంటే మేము పెంచుకున్నాం కాబట్టి మాకు తెలుసు. సో ఇలా ఇంకా జర్నీ గురించి ఇంకా చాలా మాట్లాడుకుందాం, ఎందుకంటే మీరు నెక్స్ట్ ఫిల్మ్ వరోధిని.com కదా మాట్లాడుకుందాం దాని గురించి. సో విల్ గో ఇన్ లిసన్ అనదర్ సాంగ్ నౌ. సో లిసనర్స్, మీరు కనుక ఈలోపు కాల్ చేయాలనుకున్నట్టయితే కాల్ చేస్తుండండి 7038796691కి. యూకే నెంబర్స్ అయితే 441223770761. ఇండియా కాలర్స్ అయితే 0406662453. అండ్ స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేయచ్చు. మీరు కాల్ చేస్తూ ఉండండి, ఈ ఫన్ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. వింటూ ఉండండి టాలీవుడ్ టాకీస్ విత్ అవెన్. కీర్తి గారు కన్నా ఆర్పకుండా మరి నన్ను చూస్తున్నారు. అండ్ పక్కనే ధనుష్ గారు కూడా ఉన్నారు. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. అండ్ ఫైనల్లీ సీరియల్ క్లైమాక్స్ స్టేజ్ లో ఉంది మధ్యక్ష. సో గుమ్మడికాయ కొట్టేసే టైం ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. ఏది మన షోకి అంటే ఈ రోజుకి. సినిమా అయిపోగానే మనం ఎప్పుడు గుమ్మడికాయ కొట్టేస్తాం కదా. సో అలా గుమ్మడికాయ కొట్టేసే టైం దగ్గరకు ఉంది. ఈ గుమ్మడికాయ కొట్టే ముందు కొన్ని క్లైమాక్స్ సీన్లు, ఒక క్లైమాక్స్ ఫైట్, ఓ సాంగ్. ఫైట్ అంటే మీతోనే చేయాలి. సో ఓ ఫైట్, ఓ క్లైమాక్స్ సాంగ్, ఓ క్లైమాక్స్ సీన్. మంచి రొమాంటిక్ క్రైమ్, రొమాంటిక్ ఏడుపు, హాస్య సన్నివేశం అనమాట. ఇవన్నీ 3 మిక్స్ చేసిన సీన్. ఓకేనా? కుమేద్దాం. ఆర్ యు రెడీ? రెడీయా ఫైట్ చేయడానికి? మీరు ఆల్రెడీ చేస్తున్నారు రంగంలో. సో ఈ డాన్స్, అసలు మీ డాన్స్ మాస్టర్ ఎవరు రంగంకి? అండ్ ఆ తర్వాత మీకు రంగంకి వచ్చే ముందు మీ డాన్స్ తెలుసా? రంగానికి డాన్స్ మాస్టర్ ప్రభుదేవ గారు. రంగంకి ముందు నాకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గారు వీళ్ళందరూ బాగా తెలుసు. మా ఇంటి దగ్గర రోజు మాకు ఒక్కొక్క రౌండ్ కి ఒక్కొక్క కొరియోగ్రాఫర్ వచ్చారు. మాకు చేంజ్ అవుతూనే ఉన్నారు. బై అన్ఫార్చునేట్లీ లైక్ ఎందుకు అలా జరిగేదో తెలీదు. ఇట్స్ ఆల్ ఏమైందంటే కాక్టైల్ అయిపోయింది. అది మాత్రం కాక్టైల్ అయిపోయింది. ఒక గురువు అని లేరు, ఇప్పుడు బోల్డ్ మంది గురువులు ఉన్నారు. అట్ లాస్ట్ మొన్న మేము బయటకు వచ్చే ముందు మాకు సాగర్ మాస్టర్ చేశారు. ఈ వాజ్ ప్రిటీ గుడ్ మాస్టర్. లైక్ దాని ముందు సన్నీ మాస్టర్ చేశారు, ఒకరు చాలా మంది చేశారు. ఉదయ్ మాస్టర్ చేశారు, ఆనంద్ మాస్టర్ చేశారు. ఇది పెద్ద లిస్ట్. ఇప్పుడు వీళ్ళందరి గురించి చెప్తే లేట్ అయిపోయింది. వాళ్ళందరి గురించి అడగలేదు నేను, అందుకే ఎవరు నేర్పించారు అంటే దానికంటే ముందు మీకు డాన్సింగ్ తెలుసా లేదా అనేది క్వశ్చన్. డాన్స్ నాకు బాగా వచ్చు. అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా బాగా వస్తుంది. చాలా బాగా చేస్తారు. ఏం లేదు, నేర్చుకుంటున్నాను ఇప్పుడే డాన్స్ కొంచెం బెటర్. నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి పెద్ద డాన్సర్. తర్వాత గ్యాప్ తీసుకున్నాను, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశాను రంగంలో. నాకు భయం వేస్తుంటుంది ఎక్కువ మ్యూజిక్ వస్తే ఎక్కడ డాన్స్ చేస్తుంది అని, సౌండ్ ఎక్కువ వస్తే. అంటే ఇప్పుడు మేము ఎక్కువ పాటలు పెట్టొద్దు అనమాట. ఎప్పుడైనా షూట్ లో కూడా ఎక్కడైనా పక్కన ఎవరైనా. కానీ ఎక్కడైనా ధనుష్ నాకు చాలా సపోర్ట్, డాన్స్, యాక్టింగ్. చెప్తుంది అలాగే. బిస్కెట్స్ అంటారు, క్రీమ్ బిస్కెట్స్. ఏ బిస్కెట్ నెక్స్ట్. ఎందుకు ఏ కంపెనీ? అదే క్రీమ్ బిస్కెట్, టైగర్ చీప్ బిస్కెట్స్ ఏమో తెచ్చాయి కదా, అవి కూడా బిస్కెట్ బాగున్నాయి. నేను ఎప్పుడు టైగర్ బిస్కెట్స్ తింటాను. క్రీమ్ కోసం ఐ లైక్ క్రీమ్ బిస్కెట్స్. క్రీమ్ బిస్కెట్ అసలు కీర్తి గారు ఉన్నప్పుడు ఇంకా బిస్కెట్ తినాల్సిన అవసరం ఏంటండి మీకు? ఆవిడ తినేస్తే అయిపోద్ది కదండి, బిస్కెట్ తింటే పర్లేదు. ఆవిడ ఇస్తా ఉంటారు రెగ్యులర్ గా క్రీమ్ బిస్కెట్. సో దీని తర్వాత అసలు రంగం మళ్ళీ ఎంట్రీ అన్నారు కదా, సో ఇక్కడ నుంచి ఎలాంటి పర్ఫార్మెన్సెస్? మామూలుగానే ఇస్తాను నేను, మనకు వచ్చిందే ఇస్తాం, అంతకన్నా ఇంకేం ఇస్తాం. ట్రైంగ్ విత్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. ఈసారి కాన్సెప్ట్ వైజ్ రౌండ్స్ ఉన్నాయి కొన్ని. హీరో బేస్డ్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, తర్వాత మాస్ థీమ్ ఉంది. ఈ 2 థీమ్స్ కొత్తగా ఉంటాయి. సో వీల్ గో త్రూ కొంచెం మాస్. మీకు ఎప్పుడైనా అనిపించిందా కీర్తి గారు మీకంటే ఎక్కువ డాన్స్ చేస్తున్నారు? నాకు అలా ఎప్పుడు ఫీల్ అవ్వను, నేనే గొప్ప అనుకుంటాను. అలా అనుకుంటే డాన్స్ చేయలేం భయ్యా, కష్టం. నేను బాగానే చేస్తాను. హోప్ ఈసారి బాగా చేయాలనుకుంటున్నా. బాగానే చేస్తారు, ఇంకా బాగా చేయాలి. ఇంకా బాగా చేస్తాను అంతే, ఇంకా బాగా చేయాలి. ప్రతిదీ పాజిటివ్గా వెళ్ళాలి. కీర్తి గారు చెప్పారు ఆవిడ సక్సెస్ మంత్రం మీరని చెప్పేసి, అంటే యాక్టింగ్ లో అండ్ డాన్స్ లో. అలా లేదండి, సక్సెస్ మంత్రం ఏం లేదు. తన హార్డ్ వర్క్,
తనకు వచ్చింది తను చేయగలుగుతుంది కనుక అది వస్తుంది మనం అనుకుంటాం. వెనకాల నుంచి తోసే వాళ్ళు కూడా ఉండాలి. వెనకాల నుంచి తన్నడాలు తప్ప తోసి ఏమి ఉండదు. ఇట్స్ లైక్ తన్నడాలు తోయడాలు ఏమి ఉండవు. అవేం కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే తను అనుకుంటుందేమో తను లైక్ నా సపోర్ట్ అని ఏమీ లేదు. ఓన్లీ థింగ్ ఐఎమ్ లాంగ్ జర్నీ, మా ఇద్దరిది ఎక్కువ సీరియల్స్ కంటిన్యూస్ జర్నీ ఉంటుంది కదా డాన్స్లో కానీ ఒక పేరు లాగా. సో తనకి డెఫినెట్గా అలా అనిపిస్తుంది. ఐఎమ్ లైక్ సపోర్టింగ్ అని ఫీలింగ్ మాట తనకు. నాకు నిజంగా సపోర్టింగ్ తనే. ఎందుకంటే రంగం షోలో కానీ ఏ షోలో అయినా లైక్ నేను కొన్ని ఫేస్ చేయలేనివన్నీ తనే ముందుంటుంది. ఇలాగా ఏంటంటారు లైక్ అప్పటి వరకు అనుకున్నట్టు ఉంటుంది, సడన్గా యాక్షన్ అనగా ముందుగా చేస్తుంది. ఏమే ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాదు. అలాగా లైక్ షీఈ్ సపోర్టింగ్ ఫర్ మీ అండ్ నైస్ కంపెనీ. మా జర్నీ కూడా చాలా బాగుంది, హ్యాపీ. సో ప్రతి మగాడి విజయం వెనుక ఒక లేడీ ఉంటారనడంలో అవును తప్పలేదండి. అవును. మీ అనుకు ఎవరున్నారండి? కుర్చీ ఉంది. సో ఇప్పుడు ఫర్దర్ గా మూవీస్ ఈ వరుధిని.com సినిమా గురించి. వరుధిని.com అది కూడా ఒక టిపికల్ స్టోరీ. ఆ స్టోరీ లైన్ ఏంటంటే లైక్ నిరుద్యోగి, లైక్ అన్ఎంప్లాయ్మెంట్. అలాగే నీకేంటి అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడే ఎవరు ఫోన్ వచ్చినట్టు కాదులేండి మీరు చెప్పండి. అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడే ఒక ఫ్రెండ్స్ ఉంటారు, ఒక నలుగురు కుర్రోల్ స్టోరీ మెయిన్ ఇది. సో వీళ్ళు అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడి తట్టుకోలేక ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, దట్ ఈస్ వరుధిని.com. ఆ వెబ్సైట్ ఏంటి అని తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు వాచ్ ద మూవీ. ఆ వెబ్సైట్ మీదే మూవీ. అందరూ అనుకున్న వెబ్సైట్ కాదు, ఇట్స్ డిఫరెంట్ యూనిక్ వెబ్సైట్ అన్నమాట. ఆ పాయింట్ రీచ్ అయితే ఎక్కడికో రీచ్ అవుతుంది. హోపింగ్ ఫర్ ద సక్సెస్. డెఫినెట్లీ. వి విష్ టు సీ యూ యాజ్ అ హీరో. చూడండి సినిమా చూసిన తర్వాత మాట్లాడతారు. చెప్పేసే కన్నా అది మంచి సబ్జెక్టు, ప్లస్ ఆర్తి అగర్వాల్ గారితో అదితితో చేయడం కూడా చాలా హ్యాపీ థింగ్. ఏంటంటే లైక్ ఒక టాప్ హీరోయిన్స్ ఇద్దరు, వాళ్ళతో నేను యాక్ట్ చేయడం అనేది నాకు లక్కీ అండ్ అదృష్టం. వాళ్ళందరితో లైక్ సాంగ్స్ కూడా ఉన్నాయి, 6 songs ఉన్నాయి. ఆర్తి గారితో 2 songs, ఆవిడతో బ్యాలెన్స్ సాంగ్స్ చేసాం. అసలు ఎంత కోఆపరేటివ్ ఫ్యామిలీ వాళ్ళది, లైక్ అంత వెరీ స్వీట్ పర్సన్స్. చాలా బాగుంటుంది, వెరీ హ్యాపీ. బాగా ఎంజాయ్ చేసాం వాళ్ళతో కూడా. నేను కొన్ని ఎక్స్ప్రెషన్స్ కొన్ని విధాలు మాట్లాడతాయి. చాలా బాగా ఎంజాయ్ చేసాం వాళ్ళతో. తర్వాత మా టీంలో నలుగురిలో వీ హ్యావ్ రాజేష్, నెల్ల రాజేష్ గారు అంటారు కదా, మన సత్యం రాజేష్ గారు, బబ్లు ఉన్నాడు, తర్వాత ఇంకో ఆర్టిస్ట్ ఉన్నారు. మొత్తం నలుగురు. ఇట్ వాస్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఫుల్ ఆఫ్ ఫన్ మూవీ. అది 90% కామెడీ, 10% సీరియస్నెస్ ఉంటుంది ఆ సినిమాలో. అది మాత్రం లేకపోతే ఎలా? అది కూడా ఒక మెడిసిన్ లాంటి సినిమా. డెఫినెట్గా ఆడియన్స్ చూస్తారు అన్న నమ్మకం నాకుంది. మాకు కూడా. సో మీరు ఆల్మోస్ట్ ఇద్దరు కలిసి తూర్పు పడమర నుంచి కమింగ్ టుగెదర్ అన్ని సీరియల్స్లో. సో ఈ జర్నీని బ్యాకప్ చేసుకొని మీ ఇద్దరు ఒకరి నుంచి ఒకరు నేర్చుకున్నది ఏంటి యాజ్ యాక్టర్స్గా? మళ్ళీ చేయకూడదు. అప్పుడు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వదిలేలా లేదు. అలా ఏం లేదండి. లైక్ మా ఇద్దరి నుంచి నేర్చుకునేది ఏం లేదు, మేమిద్దరే చాలా నేర్చుకుంటున్నాం అందరి నుంచి. లైక్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే తనకు కాల్ చేసి చెప్తే చాలు నా షూటింగ్ డేట్స్ గురించి. అలా అయిపోయింది. ఎలా అంటే ఇద్దరి మధ్యన మంచి అండర్స్టాండింగ్ అండ్ కమ్యూనికేషన్ బాగుంటుంది కనుక కెమిస్ట్రీ కూడా బాగుంటుందని పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ మాట. ఇప్పుడు మా సీరియల్లో కూడా షీఈ్ యాక్టింగ్. దెన్ కావాలి ఇద్దరిది డేట్స్ మ్యాచ్ చేసుకొని పెట్టి సీన్స్ కావాలని చేస్తున్నారు బికాస్ ఆఫ్ ది కెమిస్ట్రీ. అండ్ పబ్లిక్ కూడా మేము బాగా రీచ్ అవుతున్నాం కదా ఇద్దరు కలిసి వీఆర్ టుగెదర్ లైక్ అలాగా. సో ఇట్స్ గ్రేట్ గోయింగ్. ఇంకేమున్నాయి మీరు అడగండి. నెక్స్ట్ హలో కాల్ కట్ అయిపోయిందంట. నేను హలో అంటే చాలా వీళ్ళకి భయం వేస్తుంది వాళ్ళకి. నేను ఎప్పుడు అంతే, చిన్నప్పటి నుంచి అంతే. అంటే మంచి వాళ్ళతో మాట్లాడండి అప్పుడు అంత భయం కదా. మీకు చెప్పారు కదా రంగంకి వచ్చేయండి మీరే విన్నారు. సో అలా అనమాట. ఎందుకు పేరుని ఎతికి పెడతారా నాకు? మీకు పేరుని ఎతకాలంటే కొంచెం కష్టమే. నేను అడ్జస్ట్ అయిపోతాను. కాజల్, సమంత. డేట్స్ ప్రాబ్లం వాళ్ళది. ఇంకెవరైనా నేను ఈ మధ్య ఖాళీగానే ఉన్నాను. మీది కాదు వాళ్ళది. వాళ్ళదే కొంచెం కష్టం. అప్పుడు సీరియల్స్ సినిమాలు చేస్తున్నారు కదా. సో సీరియల్ అయిపోయింది, సినిమాల్లో బిజీగా ఉన్నారు. మా సీరియల్లో ఒక అమ్మాయి ఉంది, మీకు సూట్ అవుతుంది అన్న.
మీరు వెరైటీ క్యారెక్టర్లు చెప్తున్నారు. ఏ మేము ఇంట్రెస్టెడ్ లేము. లేదు అంటే సరిగా అమ్మాయి వెళ్ళిపోయిన అమ్మాయా? ఆవిడ వెళ్ళిపోయిన అమ్మాయి కాదు, ఆవిడ జగదీశ్వరి గారు అనేసి ఒక ఆర్టిస్ట్ అన్నారు. తెలుసు మాకు తెలుసు, మాకు అంత ఓపిక లేదు, రంగంకి రాము. బాగుంటది చాలా బాగుంటుంది. మీ పక్కన అంత అదృష్టమైనటువంటి పేరు మాకొద్దు. సో ఈ రోజు యాక్చువల్లీ ధనుష్ అంటే, ఒకప్పుడు ధనుష్ అంటే నార్మల్ అబ్బాయి, వైజాగ్ నుంచి వచ్చాడు సినిమాలు చేయడానికి. ఈ రోజు ధనుష్ అంటే పబ్లిక్ కి తెలుసు, పబ్లిక్ లో వెల్ నోన్ ధనుష్ అంటే. సో దీన్ని మీ కెరీర్ కి అసలు ఎలా ప్లస్ అయింది ఇది, ఏది ఈ నేమ్ అనేది? సో ధనుష్ అంటే పోతే పోని నుంచి స్టార్ట్ అయింది, తర్వాత సినిమాల నుంచి సీరియల్కి వచ్చాడు, మళ్ళీ సినిమాలు చేస్తున్నాడు. ఇది ఈ గోయింగ్ అనేది, ఈ ప్రాసెస్ అనేది పబ్లిక్కి మీరు ఒక సీరియల్ చేస్తున్న సినిమా చేస్తున్న ఎంతవరకు లాగలుగుతుంది అనేది మీ ఒపీనియన్, ఎస్టిమేషన్ అట్లీస్ట్? ఏం చేసినా పబ్లిక్ రీచ్ అవ్వడం కోసమే చేస్తుంది. సినిమా చేసినా, సీరియల్ చేసినా, ఇంకేం చేసినా. సో సీరియల్ చేసేసరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనకు కనిపిస్తున్నాం, సో దానివల్ల ఎక్కువ రీచ్ ఉంటుంది. మీకు బాగా గుర్తున్నటువంటి మూమెంట్ ఉందా? లొకేషన్స్ మారుతూ ఉంటాయి సీరియల్ అనగానే, కొన్ని కాన్స్టెంట్ లొకేషన్స్ అక్కడే చేస్తారు, కానీ కొన్ని లొకేషన్స్ మీరు అక్కడిక్కడ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సమ్టైమ్స్ విలేజ్ కానీ, లేదంటే పబ్లిక్ ఉండే ఏరియాస్ కానీ. సో ఏదన్నా మంచి ఎక్స్పీరియన్స్ మీకు బాగా గుర్తున్నది? మంచి లొకేషన్స్ షూట్ చేస్తూ ఉంటాం. హైదరాబాద్లో ఎక్కువ మణికొండ, అత్తపూర్ ఇవన్నీ ఏరియాస్లో మేము షూట్ చేస్తూ ఉంటాం. సో మాకు ఇక్కడ సీరియల్స్ ఏంటంటే ఎక్స్టీరియర్ చాలా తక్కువ ఉంటుంది, ఇంటీరియర్ వర్క్ ఎక్కువ ఉంటుంది. సినిమాలాగా ఎక్స్టీరియర్ వర్క్ చాలా తక్కువ. సో ఎదురీత సీరియల్కి మాత్రం రాజమండ్రిలో వర్క్ చేసాం, యూనిక్. ఒక్కరోజు కూడా హైదరాబాద్లో షూటింగ్ చేయలేదు. సూపర్. మొత్తం సీరియల్ అంతా రాజమండ్రి, ఆ పచ్చని పొలాలు, తర్వాత అక్కడ అన్ని రొయ్యల చెరువులు, చేపల చెరువులు చాలా ఉన్నాయి. సో ఫుల్ మీల్స్ అనమాట. ఐ పోలవరం అన్న ఊర్లో చేసాం, ఓకే, యానంలో చేసాం. అంత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్లో బాగా ఎంజాయ్ చేసింది అక్కడే. అంతా అవుట్డోరే, సీరియల్ అంతా అవుట్డోరే. మీరు ఎప్పుడైనా పబ్లిక్లోకి వెళ్తే, పబ్లిక్ ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలి పాపం, అప్పటి నుంచి ఆయన మాట్లాడు. సో పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు పబ్లిక్ ఇచ్చేటువంటి రెస్పాన్స్ మీకు ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. చూసిన వెంటనే ఫస్ట్ ఇలా చూస్తూ ఉంటారు, తర్వాత వచ్చి దగ్గరకు వచ్చి మాట్లాడతారు. సో ఎవరైనా బాగా దగ్గరికి వచ్చేసి, మేడం మీరంటే మాకు బాగా ఇష్టం, మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది అని చెప్పినప్పుడు మీరు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళు వచ్చి అంతే బాగా మాట్లాడతారు, కొంతమంది చాలా దగ్గరకు వచ్చేస్తారు. ఒక్కొక్కసారి ఏంటి ఇంత దగ్గరకు వచ్చారని భయం వేస్తుంది, ఒక్కొక్కసారి మంచిగానే మాట్లాడితే అసలు మనకు కూడా హ్యాపీ అవుతుంది. అంటే వాళ్ళు చెప్తారు చాలా బాగుంది, చాలా బాగా కనిపిస్తున్నారు, అన్నీ చెప్తారు. ఏ దాంట్లో బాగున్నాను, దేంట్లో బాగా కనిపించలేదు, మొత్తం వాళ్ళు చెప్తూ ఉంటారు. సో హ్యాపీ ఫీల్ అవుతాం. సో కొన్ని టైమ్స్ ఏమైపోతుందంటే, ఇలా యాక్టర్స్ ఎవరైనా పబ్లిక్లోకి వెళ్ళగానే, అంటే సమ్టైమ్స్ ఇప్పుడు మీరు విలేజ్కి వెళ్తూ ఉంటారు, ఆ విలేజ్కి వెళ్ళగానే అక్కడ కొంతమంది మిమ్మల్ని బాగా ఇష్టపడేవాళ్ళు, మావాడొచ్చాడు క్యారెక్టర్ నేమ్తో పిలుస్తారు, మిమ్మల్ని మీ పేరుతో పిలవరు. సో ఆ క్యారెక్టర్ నేమ్తో పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి భోజనాలు పెట్టడం, లేదంటే సంథింగ్ దే వాంట్ డూ సంథింగ్ ఫర్ యూ. సో అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. అవుట్డోర్లో చేసిన ప్రతిసారి అలాంటి మూమెంట్స్ ఉన్నాయి. బికాస్ దే ఫీల్ దేర్ ఓన్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ సొంత ఇంట్లో రోజు మేము టీవీలో కనిపిస్తాం కనుక వాళ్ళకి అక్కడ పర్సనల్గా కనిపించేసరికి దే ఫీల్ దేర్ ఓన్. అరే ఆడు వచ్చాడు రా. హైదరాబాద్ లో కూడా చాలా మంది అలా పిలుస్తారు, మీరు మా ఇంటికి రావాలి తప్పకుండా, హ్యాండ్ మీద అన్ని ఆటోగ్రాఫ్ తీసుకుంటారు, జిరాక్స్. చాలా జరుగుతుంది. చాలా బాగుంటాయి. ఆ ఎక్స్పీరియన్సెస్ కోసమే మన ఇండస్ట్రీనే వదలకూడదు అన్న ఫీలింగ్ ఉంటుంది. అవును, ఆ ఫీల్ గుడ్, ఆ లవ్ కోసం, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్స్ కోసం. చిన్న పిల్లల్ని ఎత్తుకోండి ఫోటో తీసుకుంటామంటారు, చాలా బాగుంటుంది. మనల్ని ప్రేమించే వాళ్ళు అక్కడే ఉంటారుగా. ఎగ్జాక్ట్లీ. ఇష్టపడే వాళ్ళు, తర్వాత తిట్టుకునే వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. కరెక్ట్. అంటే మనం చేసే క్యారెక్టర్స్ని తిట్టుకుంటారు తప్ప మనల్ని పర్సనల్గా ఎప్పుడు వాళ్ళు తిట్టుకోరు. బికాజ్ వీఆర్ జస్ట్ డూయింగ్ ఫర్ ఎంటర్టైన్. వాళ్ళని ఆనందపరిపించడం కోసం చేస్తున్న రోల్స్ అని వాళ్ళకి తెలుసు. ఒకవేళ విలన్గా చేసినా, పాజిటివ్ చేసినా, ఏం చేసినా. సో వాళ్ళు ఎంతసేపు ఆ క్యారెక్టర్, ఇప్పుడు మాతో పాటు విలన్ వచ్చినా అక్కడ ఆయన్ని ఇలాగే రండి, ఇంటికి రండి, తినండి, అది ఇది అంటారు. అంటే ఇలా కూడా అంటారు, షూ మీరు ఇక్కడ చూడడానికి ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నారు, నెగిటివ్ చేస్తున్నారు అని అంటారు, కానీ తిట్టారు ఎప్పుడు. ధనుష్కి అలాంటి ఎక్కువ ఎదురయ్యి ఉంటాయి. నాకు వెళ్ళిన ప్రతి ఊర్లో బోల్డ్ మంచి స్వీట్ అమ్మాయిలు బోల్డ్ మంది నాకు రోజ్ ఫ్లవర్స్ ఇచ్చిన ఉన్నాయి. ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందిగా, ఈ లోపు పెళ్ళి అయిపోయి ఉండదు, హ్యాపీ మేము పెళ్ళికి అలా ఏం లేదు, యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నాను నేను. కానీ అందరూ అవుట్డోర్ అయిపోయారుగా, కష్టాలు ఎదురవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు దే వెరీ స్వీట్, చాలా బాగా రిసీవ్ చేసుకుని ఇంట్లో, వాళ్ళ ఇంట్లో మనం ఆ ఏరియాకి వెళ్తే వాళ్ళు స్పెషల్ చేసి తీసుకురావడం, ఇవ్వడం. ఇట్స్ మీకు అలాంటి ఇన్సిడెంట్ లో బాగా గుర్తున్నది ఏదైనా ఉందా, బాగా మెస్మరైజ్ అయిపోయి? ఎదురీతలో లైక్ ఒక ఆవిడ ఎదురీతలో శివపార్వతి గారు యాక్ట్ చేశారు. దాంట్లో ఆవిడ ఫ్రెండ్ మాట,
అంటే ఆవిడ ఫ్యాన్ యాక్చువల్లీ. ఆవిడ పేరు సారీ మర్చిపోయాను నేను. బట్ ఆవిడ తీసుకొచ్చిన ఫుడ్ నేను ఆల్మోస్ట్ ఒక 10 times తిని ఉంటాను. రకరకాల రొయ్యలు, చేపలు అవన్నీ రోజు వండించి తీసుకొచ్చేవారు ఆవిడ. అది స్మెల్ పిలుస్తుంది. స్మెల్ కాదు, మీరు నన్ను ఏడిపిస్తున్నారు రొయ్యలు చేపలు అని చెప్పేసి. చాలా బాగా అసలు ఆవిడ వండి తీసుకొచ్చి పెట్టడం జస్ట్ ఫర్ ఆవిడ హ్యుమానిటీ అండ్ లవ్ టు స్ప్రెడ్, అంతే, నథింగ్. ఇంకేదో అందులో ఆవిడేదో ఛాన్స్ కోసం వచ్చో కాదు, దేని గురించో కాదు, జస్ట్ ఫర్. పెద్దవాళ్ళు కాకుండా మా ఇంటి దగ్గర చిన్న పిల్లలు కూడా రోజ్ చేసుకురావడం, గ్రీటింగ్స్ వాళ్ళే సపరేట్గా వెరైటీగా డిజైన్ చేసి అన్నీ తీసుకొస్తారు, అక్క అక్క అని. అందరు అక్క అనే వాళ్ళేనా? అని చిన్న పిల్లలే నాకు ఎక్కువ. ఏమంటే చిన్నపిల్లలు ఎక్కువ ప్రపోజ్ చేస్తున్నారు ఇంకా. సో మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి? ఎందుకంటే బాగుంటారు కాబట్టి. చెప్పు ఇప్పుడేనా? చెప్పడం తప్పలేదు. చాలా వచ్చింది. చాలా వచ్చింది. మీకు? నాకు ఎప్పుడు రాలేదండి. ఇందాక అన్నారు కలర్ కలర్ గర్ల్స్ అని. నేను వెరైటీ వెరైటీ కుకింగ్ తో పాటు అమ్మాయిలు వచ్చి ఉంటారు. నిజాలు బయట చెప్పకూడదు. పర్లేదు, కౌంట్ వద్దులేండి కానీ. బట్ అలా ఏం లేదు, లైక్ మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ప్రపోజల్ వచ్చాయి, అంతే. అవి అలా నడుస్తున్నాయి. అయ్యా నడుస్తున్నాయి. అయ్యేది కామనే, సీరియల్ లాగా డైలీ ఎపిసోడ్స్ అంతే అలా రన్ అవుతూ ఉంటాయి. ఈ రోజు వచ్చిన ఎపిసోడ్ రేపు రావాలి అలానే లేదు, అది లాంగ్ రన్స్ ఉంటాయి. ఓ కొన్ని లాంగ్ రన్సే ఉంటాయా? అన్నీ అంటే దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్, అందరూ ఫ్రెండ్లీగానే ట్రీట్ చేస్తారు, నేను ఫ్రెండ్లీగానే ట్రీట్ చేస్తాను. గుడ్ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ అవుతారు. సో ఫ్రెండ్స్ అయ్యేసరికి మనకంటూ ఒక జోనర్ స్టార్ట్ అవుతుంది. మనకు కావాల్సింది వీ నీడ్ ఆడియన్స్. చూడండి, ఇప్పుడు మన కాలర్స్ వాళ్ళు వెళ్ళి ఇప్పుడు తరంగాలు చూస్తారు, వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు. ఇట్స్ లైక్ ఇట్స్ అన్ కైండ్ ఆఫ్ ఒక ఎనర్జీ క్రియేట్ అవుతూ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ మన చుట్టూ. నాకు మీరు ఫ్రెండ్ అయ్యారు, మీ ఫ్రెండ్స్ అందరికీ రేపు యూ విల్ టెల్ అబౌట్ మీ ఏమని చెప్తారు. ధనుష్తో నేను ఇలా జరిగింది మాట్లాడుకున్న, తరంగాలు చూడండి సూపర్ అది ఇది అని మాట్లాడతారు. అది ఇంకొకరు 10 మంది చెప్తారు, నాకు అది చాలు. తప్పకుండా చెప్తాం మేము. మీరు వద్దన్నా సరే మేము ఫ్రీ పబ్లిసిటీ ఇస్తాం. సీరియల్ బాగుంది అని చెప్పారు కదా, చాలు. సీరియస్గా ఇట్ ఈస్ అన్ బెస్ట్ సీరియల్ ఇప్పుడు జెమినీలో వచ్చేది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆల్మోస్ట్ హైయెస్ట్ టీఆర్పీ ఉన్నటువంటి సీరియల్ అదే, మొగల్ రేకుల తర్వాత. యా ఎగ్జాక్ట్లీ ఆ సీరియల్. సో డోంట్ వరీ గైస్, యాక్చువల్లీ మొగల్ రేకులు కంటే ముందు ఈ ప్రోగ్రామ్ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు కదా ఇప్పుడు 8 గంటలకి. అంటే లైక్ ఇది ఇంకా తెలీదు, ఇట్స్ అన్అఫిషియల్ థింగ్, మనకు తెలీదు. లైక్ ప్రస్తుతానికి 6 o'clock. హోప్ ఫర్ ది బెస్ట్ దాని గురించి. ఈ రీడింగ్స్ అలా కంటిన్యూ అయితే నో డౌట్ దే విల్ షిఫ్టెడ్. హోప్ఫుల్లీ ఆ 1 hour అలా బ్లాక్ చేస్తాను ఆ సాగరంగా ఇతడే. వెల్, సో మీరు ఇలా మా షోకి రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. బట్ కమింగ్ ఫార్వర్డ్, గోయింగ్ ఫర్దర్, ఒక యాక్టర్ కావాలనుకొని ఒక యాక్టర్గా కావాలనుకొని ఇండస్ట్రీకి వద్దాం అనుకునే వాళ్ళకి డూ యూ వాంట్ సే ఎనీథింగ్? ఏం లేదు, చెప్పాను ఫస్ట్లోనే చెప్పాను, ట్రై టు ఎయిమ్ స్మాల్ గర్ల్స్. ఒక గర్ల్స్ కాదు, గోల్స్. అదే అర్థమైంది, అందుకే చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి, అవి రీచ్ అయిపోయాక హ్యాపీ ఫీల్ అవుతారు. పెద్ద పెద్ద ఎయిమ్స్ పెట్టుకుని ఇక్కడికి వచ్చి టైం వేస్ట్. ప్లస్ డోంట్ వేస్ట్ యువర్ టైం, ఇదే చేయాలి అదే చేయాలని వేస్ట్ చేసుకోవద్దు. ఏది వస్తే అది చేయండి. ఓన్లీ థింగ్, ఇక్కడ మీరు ఎంతకాలం సస్టైన్ అవ్వగలిగితేనే యూ విల్ రీచ్ యువర్ పొజిషన్. సో సస్టైనింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సస్టైనింగ్ ఇంట్లో కూర్చొని సస్టైన్ అవ్వడం అనేది టైం వేస్ట్. ఏం వస్తే అది చేయడం అనేది పర్ఫెక్ట్ రూట్. ఇదే నేను చెప్పేది. సో డోంట్ స్టక్ ఆన్ నేను ఇలాగే చేస్తాను, అదైతే ఆ రోల్ అయితే చేస్తాను, ఈ రోల్ అయితే చేస్తాను కదా. దిస్ ఇస్ ఆల్. ఇప్పుడు ఏదైనా, ఇది ఒక టెక్నికల్ అయినా అవ్వచ్చు, కెమెరా అయినా అవ్వచ్చు, ఆర్టిస్ట్ అయినా అవ్వచ్చు, ఏదైనా సరే వీ కెన్ డూ ఇట్. అన్నీ నేర్చుకోవాలి, మన దగ్గర లేనిది అనేది ఉండకూడదు. అది పాటలు కూడా పాడాలి. పాటలు పాడాలంటే మీలాగా, అది అందరికి మీలా మాట్లాడాలి. మీరు ఎవరైనా ఇండస్ట్రీకి రావాలంటే ఫస్ట్ అన్నయ్యని కలిస్తే సరిపోతుంది. ఎందుకు? ముందు మీరు మాటలు అన్నీ చెప్తే వాళ్ళకి ప్రిపేర్ అవుతారు. నాకేం రావు, మీరు ఒక గురువులాగా పగల కొడుతున్నారు. సో ఫైనల్ కాదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మీరిద్దరు ఇలా మా స్టూడియోకి రావడం. మిమ్మల్ని ఎందుకు అడగలేదు అది సేమ్ క్వశ్చన్ అంటే మీరు సేమ్ అంటారు, అందుకే అడగలేదు. ఈ 2 hours లో నేను నేర్చుకున్నది అదే. ఎప్పుడన్నా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కలిసి వస్తే వాళ్ళిద్దరిని అడగడం కంటే ఒక్కరు అడిగితే చాలండి, ఇద్దరు సేమ్ ఆన్సర్లు వస్తాయి. సో అదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ కమింగ్ టు మై స్టూడియో. మీ టైం మీరు ఇలా మాట్లాడడం. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ ది ట్రాల్ లైవ్ ప్రోగ్రామ్కి. అండ్ వెరీ హ్యాపీ ఇక్కడికి వచ్చి మీ అందరితో స్పెండ్ చేసి చాలా హ్యాపీగా ఉంది. సో ఆల్ ఓవర్గా మేము చెప్పేది మళ్ళీ ఒకసారి ఏంటంటే, జస్ట్ ప్లీజ్ టేక్ సమ్ టైమ్ టు వాచ్ తరంగాలు. అండ్
మీకు నచ్చితే నచ్చపోయినా సెండ్ యూర్ ఫీడ్బ్యాక్స్ tarangal@gmail.com పంపించండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ మేము చూసి విల్ ట్రై టు మేక్ ఇట్ మోర్ బెటర్. And thank you very much, and once again thank you also. Thank you so We much. enjoyed a lot. Like మాకు అసలు ఈ 2 hours ఎలా అయిపోయిందో కూడా నాకు తెలియలేదు. రాగానే 2 గంటలు వాళ్ళు బోర్ కొట్టదా అన్నారు. నేనే అనుకున్నాను ఏంటి 2 hours వింటారా అంతసేపు అని అనుకున్నాను. బట్ ఇట్స్ వెరీ నైస్. ఐ రియలీ ఎంజాయ్డ్ అండ్ చాలా మంచి కాలర్స్తో మాట్లాడాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మీరేమన్నా మీరు కూడా సేమ్ ఆన్సర్ కాపీ పేస్ట్. సో అదనమాట సంగతి. సో ఫైనల్గా విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ యూనో మంచి సీరియల్స్ చేస్తూ రంగంలో మీరే గెలవాలని చెప్పేసి. ఎందుకంటే మీకు కావాల్సిన కరెక్ట్ ఏమంటారు దొరికారు డిసిమ్ చేయడానికి. సో యూ గైస్ విన్ అండ్ వీ హోప్ టు సీ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.